పట్టిసీమ అన్న సంతర్పణ ఇది చాలా అద్భుతంగా జరిగిందండి. దీని ఎలా జరిగింది ఏంటనేది ముందుగా కొంచెం పట్టిసీమ గురించి ఒక చిన్న 2 మాటలు చెప్తాను. పట్టిసీమ ఏంటంటే మనకి ద్రాక్షారామం ఉంది కదండీ! అంటే దక్షయజ్ఞం జరిగింది గదా! మన పురాణాల్లో ఉంటది. దక్షయజ్ఞం జరిగిన తర్వాత ఆహ్, అదే అయ్యవారికి సతీదేవి అక్కడ అమ్మవారు అక్కడికెళ్ళడం వల్ల ఆహ్, దక్షుడు అవమానించడం వల్ల అమ్మవారికి కోపమొచ్చి అక్కడే దహనం అవుద్ది అమ్మవారు. అదే ప్రాణం వదిలేస్తది. వదిలేసిన తర్వాత శివుడికి కోపమొచ్చి రుద్రుడిని అదే రుద్ర రూపం ఎత్తిన తర్వాత వీరభద్రుడిని సృష్టిస్తాడు. మొత్తం దక్షయజ్ఞం మొత్తం ధ్వంసం చేయమని. అప్పుడు వీరభద్రుడు దక్షయజ్ఞానికొచ్చి దక్షుడిని సంహరిస్తాడు. సంహరించిన తర్వాత తన కోపం ఆక్క ఆహ్, తాండవం చేస్తా ఉంటాడు. తాండవం చేసి మొత్తం అక్కడి నుంచి పట్టసం అంటే కత్తండి. కత్తంటే ఎలా ఉంటదంటే ఇప్పుడు మన పొడుగ్గా ఉండే ఒక చిన్న వంకి ఉంటది. ఇలాగ అదే అన్నవరంలో చిన్న కత్తి ఉంటది గదా! ఆ కత్తి టైప్ అండి. అది అక్కడి నుంచి దక్షుడిని నరికేసిన తర్వాత ఆ కత్తి విసురుతాడండి. అంటే తన కాళ్ళ దగ్గర విసురుకుంటాడంట. ఆ విసరడం అనేది ఇక్కడ పట్టిసీమలో ఒక పర్వతం ఉండేదండి. పూర్వం ఒక పర్వతం ఉండేదంట. దేవకోట పర్వతం అంటారండి. ఆ పర్వతానికి దిగబడిందంట. ఆ పట్టసం అనే ఆయుధం. తర్వాత అది దిగబడిన తర్వాత వచ్చి అలాగే అలాగే వచ్చి అక్కడ గోదావరి నీళ్లు ఒడ్డు దగ్గరికొచ్చి కడిగాడంటండి ఆ కత్తిని. ఆ రక్తం పోయేటట్టుగా కడిగాడంట. కడిగిన తర్వాత ఇంకా కోపం చల్లారకపోతే అప్పుడు మహర్షినొచ్చి దేవతలందరూ ఆహ్, బ్రహ్మదేవుడిని అడుగుతారంట. బ్రహ్మగారు ఇలా ఆహ్, విలయం వచ్చేస్తుందండి. భూమి మొత్తం కంపించిపోతుంది. అని చెప్తే అప్పుడు ఒక మహర్షిని పంపిస్తారు. వేదవ్యాసుల్ని ఎవరినో పంపిస్తారు. పంపించిన తర్వాత అప్పుడు ఆయన తపశ్శక్తితో వీరభద్రుడిని ఎనకాల నుంచి ఇలా పట్టుకుంటాడండి. ఆ ఆవేశాన్ని తగ్గించడానికి యోగ శక్తితో పట్టుకుంటారు ఎనకాల నుంచొచ్చి. పట్టుకున్న తర్వాత అప్పుడు శాంతించి ఒక లింగ రూపం అయిపోతారండి అక్కడ వీరభద్రుడు. వీరభద్రుడు అక్కడ లింగ రూపం ఎత్తిన తర్వాత చల్లబడి అక్కడ లింగ రూపం ఎత్తిన తర్వాత నువ్విక్కడే ఉండాలని అప్పుడు మళ్ళీ ఆయన అడుగుతారండి. ఆ మహర్షి అడిగిన తర్వాత సరే నేనిక్కడి నుంచి అందరిని ఆహ్, ఆహ్, ఇక్కడే వెలిస్తానని చెప్పేసంటే అప్పుడు భద్రకాళి అమ్మవారు కూడా అక్కడ వెలుస్తారండి. అది దాని వృత్తాంతం. అయితే ఇక్కడ పట్టిసీమ కరెక్ట్‌గా మనకెలా ఉంటదంటే అండి, గోదావరి ఉంటది. గోదావరి మధ్యలో ఉంటదండి. మీకు వీడియో కూడా పెట్టామండి. గురువుగారు పెట్టారు. చుట్టూ గోదావరి ఉంటది. మధ్యలో ఒక కొండ టైప్ ఉంటది. ఆ కొండ మీద వెలిసాడండి. అక్కడికి ఒకేళ వెళ్తే ఆ కొండ దగ్గరికి వెళ్ళవలసొస్తది. అది దీని వృత్తాంతం అండి. ఇక్కడికి అవకాశం నాకెలా వచ్చిందంటే, 'శ్రీనివాస్' గారి తర్వాత అంటే 'శ్రీనివాస్' గారు, నేను దాదాపుగా ఒకేసారి వచ్చామండి. ఒక 2 రోజులు, 3 రోజులు తేడా. ఆహ్, శ్రీను గారికి అవకాశం చాలా రోజులు అడిగారండి ఆయన. గురుగారు నాకు అన్న సంతర్పణకి సమయం ఇవ్వండి, సమయం ఇవ్వండి అని దాదాపుగా ఒక 3, 4 సార్లు అడిగారండి. అడిగిన తర్వాత గురువుగారు సరే చూద్దాం, చూద్దాం అని చెప్పేసేసి వారిని పరీక్షించారు. నేను ఆయన నాలుగోసారి అడిగినప్పుడు నేనడిగానండి. గురుగారు నాకు అవకాశం ఇస్తారా గురుగారు అన్న సందర్పణకి కొంచెం నాకు నెక్స్ట్ మంత్ ఖాళీ ఉండదంటే, ఇప్పుడొద్దులే నేను చెప్తానని జెప్పేసేసి తర్వాత శ్రీనివాస్ గారికి అవకాశం ఇచ్చారు. శ్రీనివాస్ గారికి అవకాశం అయిన తర్వాత అప్పుడు ఆయనకిచ్చిన తర్వాత నాకు మళ్ళీ గురువుగారికి నేను ఏదో ఒక విషయం గురించి ఫోను జేసినప్పుడు "అడిగావు కదా రవితేజ, నెక్స్ట్ మంత్ మీకు చుట్టుపక్కల ఎక్కడ దగ్గరగా ఉంటది. అంటే స్వయంభూ క్షేత్రాలు ఎక్కడున్నాయి ఏంటో ఒకసారి నాకు లిస్ట్ పెట్టు" అని జెప్పేసి అన్నారు. హమ్మయ్య! అయితే మనకు అవకాశం ఇచ్చారని జెప్పేసి ఆహ్, ఆ దగ్గరలో మొత్తం అన్నీ లిస్ట్ పెట్టానండి. అంటే లిస్ట్ అంటే చెప్పాను. మనకి దక్షయజ్ఞం జరిగిన ద్రాక్షారామం అలా కొన్ని చెప్పానండి. కరెక్ట్‌గా పట్టిసీమ గురించి కూడా చెప్పానండి. పట్టిసీమ అంటే ఏంటి దాని గురించి చెప్పని జెప్పేసంటే ఒక 2 ముక్కలు చెప్పానండి. ఇది వృత్తాంతం గురువుగారు. దక్షయజ్ఞం జరిగిన తర్వాత మొత్తం తర్వాతదంతా ఇక్కడ జరిగింది గురుగారంటే, ఒకసారి ఫోటోస్ గట్టా పెట్టమన్నారు.
ఆ ఆదివారం వెళ్లి ఫోటోస్, వీడియోస్ గట్టా షూట్ చేసి గురువుగారికి పెట్టానండి. సరే ఇక్కడ నువ్వు పలానా డేట్ చెప్తాను. ఆ డేట్‌లో నువ్వు అన్న సంతర్పణకి రెడీగా ఉండు. బట్ ఎవరికీ చెప్పకు. నేను కన్ఫర్మ్ చేసేదాకా డిస్కస్ చేయకు ఎవరితోని. అదే డిస్కషన్ అంటే అది కన్ఫర్మ్ అవుతదో లేదో అని మరి ఎందుకో తెలీదు. ఎవరికీ చెప్పకు. నేను చెప్పిన తర్వాత అప్పుడు చెప్దువు గాని అని చెప్పేసి అన్నారు. అలాగే గురువుగారు అని అన్న తర్వాత చెప్పిన తర్వాత సరే నాకు అవకాశం వచ్చిందని నాకు చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే చాలా రోజుల కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 సార్లు అడిగాను. ఇది మూడోసారండి. మూడోసారి అడగడంతో వెంటనే నాకు అవకాశం వచ్చింది. తప్పనిసరిగా నేను చేయాలని నేను చేయడం అంటే నేను చేయడం గాదండి. అది పీఠం తరపున అంటే ఎక్కడ ఎవరి దగ్గరలో ఉంటారో వాళ్ళకి కొంచెం లీడర్ కింద చెప్తారు. జరిగేదంతా మన చేతుల్లో ఏముండదండి. అంతా అక్కడ గురువుగారు, అమ్మవారు అంతా ఆళ్ళే చేస్తారు. ఏంటంటే మనం ఒక సాధన కింద ఒక ఒక వస్తువు కింద అక్కడ మనం వెళ్లి చేయడమే తప్ప, ఏదో మన చేతుల మీద జరిగిపోయిందనేది కాదు. అక్కడ మనకేదో అవకాశం ఆహ్, మనల్ని ఉద్ధరించుకోవడానికి ఒక అవకాశం. అంతేగాని మన చేతుల మీదుగా జరిగిపోయిందనేది ఏం లేదు. ఆ తర్వాత సరే నాకు అవకాశం వచ్చింది. ఎలా ఏంటి అక్కడ చాలా కాంప్లికేటెడ్స్ ఉన్నాయండి. అది సర్ఫేస్ రోడ్డు పక్కన కాదు. అలాగని ఆహ్, ఏదో ఒక సంథింగ్ ఒక ప్లేసు కరెక్ట్‌గా ఉండదండి. కరెక్ట్‌గా ఉండదని ఎందుకంటున్నానంటే, ప్రతీది కూడా గోదావరి మధ్యలో ఉంటది గదా! గుడి. ప్రతీది కూడా ట్రావెల్‌కి చాలా డబుల్ అయిపోతదండి. ఇక్కడ నుంచి ప్రతీది కూడా బోట్‌లో తీసుకెళ్ళవలసుంటది. అయితే పడవ గాని, లేపోతే లాంచ్ గాని అలాంటాటిల్లో తీసుకెళ్ళవలసుంటది. ప్రతి వస్తువు చిన్న అగ్గిపెట్టె కూడా మనం పడవ దాటే తీసుకెళ్ళాలి. ప్రతి దానికి చాలా కాస్ట్ అవుతది. తర్వాత అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉండదండి. అంటే మనం వాడుకోవడానికి గట్టా వాటర్ గోదావరి ఉంటది. చుట్టూ గోదావరి ఉంటది. బట్ అక్కడ టాప్స్ గాని అలాంటియి గుళ్ళోకెళ్ళిన తర్వాత ఉంటాయి గానీ, మనకి గుళ్ళోకి అవకాశం లేదు. ఎవరికీ లేదు. మనకే కాదు ఎవరికీ లేదు. ఎందుకంటే గుళ్ళో పెట్టడానికి దాదాపుగా జనం వందల్లో, వేలల్లో కాదండి. లక్షల్లో వస్తారక్కడికి. ఆ ఒక్క రోజే 1,50,000 మంది విజిట్ చేస్తారంట మొత్తం. మొత్తం ఆ 2 రోజుల్లో. 7 తారీఖు, 8 తారీఖు కూడా. అంటే శివరాత్రి ముందు, శివరాత్రి రోజు. ఆ 2 రోజుల్లోనే 1,50,000 నుంచి 2,00,000 వరకు విజిట్ చేస్తారంట ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా దాదాపుగా అలాగే ఉంది. క్రౌడ్ బాగా ఫుల్ అయింది. అక్కడేంటంటే చాలా సవాళ్ళున్నాయండి. ఒకటేంటంటే ప్రతి వస్తువు కూడా ఆహ్, షిఫ్ట్ చేయాలి. మనమేదో ఒక కార్‌లోనో లేపోతే ఒక బైక్ మీద తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకొని అలా కాదు. ప్రతీది కూడా అవతలకి షిఫ్ట్ చేయాలి. ఒకటి ప్రధానమైన కారణం. ఇంకోటి వాటర్ ఫెసిలిటీ బాగా ఇబ్బందికరమైన విషయం. ఇంకోటేంటంటే ఎండ తీవ్రత ఎక్కువండి. మనం ఎవరైనా ఒక 2 రోజులుంటే అక్కడ మొత్తం నల్లగా మాడిపోవటం మన చాలా అంటే వేడి ఎక్కువుంటది. మళ్ళీ చుట్టూ గుడి లోపటికెళ్తే గోదావరి మీద గాని, గుడి లోపటికెళ్తే మళ్ళీ చాలా చల్లగుంటదండి. ఆ లోపట ఇసుక వల్ల ఆ గుడి బయట ఇసుక వల్ల కొంచెం ఎండ తీవ్రత ఎక్కువుంటది. దీనికి తట్టుకుంటారా? తట్టుకోరా? కొంచెం అదొక నాకు డౌటొచ్చిందండి. ఒకటి షిఫ్టింగ్ ప్రాబ్లమ్, ఇంకోటి వాటర్ ప్రాబ్లమ్, ఇంకోటి వేడిమి ప్రాబ్లమ్. ఇంకోటేంటంటే అక్కడ పర్మిషన్‌కి ఏంటంటే కమర్షియల్‌కి ఇస్తారండి ఎక్కువ. అక్కడికొచ్చేవాళ్ళకి స్టాల్స్ పెట్టుకోవడానికి కమర్షియల్‌కిస్తారు. అటు ఇటు కమర్షియల్‌కిస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళేమో డబ్బులు కడతారండి. డబ్బులు కట్టిన తర్వాత మనం దగ్గరలో పెట్టుకోవడానికి ఆస్కారం లేదు. అటు ఇటు స్టాల్స్ ఉండడం వల్ల మనం కొంచెం దూరంగా పెట్టవాలి. దూరంగా పెట్టాలి. అది ఎక్కడ ఏంటని జెప్పేసి మళ్ళీ నేను 2 ఆదివారాలు తిరిగానండి. గురువుగారు ఇలా పరిస్థితయితే ఇది. ఇలా ఉంది. మీరు కొంచెం అదే లోపటైతే మనకు అవకాశం లేదు. బయట ఎక్కడైనా పర్లేదు. చాలా ప్రదేశం ఉంటదండి. కాపోతే వెళ్ళే దారిలో మట్టుకు అటు ఇటు వాళ్ళు డబ్బులు కట్టి ఆ షాప్స్ పెట్టుకుంటారు. దాని వెనకాల మనం పెట్టాల్సొస్తదన్నప్పుడు గురువుగారు ఇబ్బందేం లేదు. మనం అక్కడ స్టాల్‌లోనే పెట్టాల్సిన అవసరం లేదు గదా! వాళ్ళు కమర్షియల్‌గా ఇచ్చుకునేవాళ్ళు ఇచ్చుకుంటారు. మనకి ఇబ్బందేం లేదు. ఎనకైనా పర్లేదు. మనం చేసేది నాన్ కమర్షియలే గాబట్టి అదే అన్న సంతర్పణే గాబట్టి చూసినోళ్ళు, తెలిసినోళ్ళు ఎవరైనా సరే అది చూసారంటే ఖచ్చితంగా అక్కడికొస్తారు. దానికోసం అయితే టెన్షన్ పడకు. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా చూసి నాకొకసారి ఆ ఫోటో పెట్టు నేను చూస్తానని జెప్పేసి అన్నారు. అదే విధంగా నేను ఆ రోజెళ్ళి గురువుగారికి అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం, ఆ ప్లేసు అవన్నీ కూడా ఒక వీడియో చేసి వివరంగా పెట్టాను. అలాగే ఒక ఫోటో కూడా పెట్టిన తర్వాత సరే ఆడికెళ్ళిన తర్వాత ఈ టెంట్ హౌస్ అండి. టెంట్ హౌస్ గట్టా మాట్లాడేటప్పుడు ఏంటంటే
అక్కడ దగ్గరలో ఎవరు ఉండరండి. దగ్గరలో అంటే చుట్టుపక్కల చిన్న విలేజ్ అది. యాక్చువల్లీ చిన్న విలేజ్. ఆ గుడికేసేవాళ్ళు నాకు ఆ రోజెళ్ళినప్పుడు పరిచయమయ్యారండి లక్కీగా. ఆ గుడికే వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకున్నారంట మొత్తం. మొత్తం లైటింగ్ కాడ్నుంచి షామియానా అవన్నీ కూడా వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకున్నారంట. లక్కీగా ఆ పర్సన్ నాకు ఆ రోజు తగిలారు. తగిలి ఆహ్, అడిగానండి. ఇలా నాకు 8దో తారీఖు కొంచెం షామియానా కావాలండి. నాకు ఎంతో కాదు కొంచెం తక్కువగానే ఒక 400 మందికి, 300 మందికి అంతకంటే ఎక్కువ కాదంటే, 400, 300 మందికంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదమ్మా. నేను ఏదో ఒకటి చూసి అరేంజ్ చేస్తాను. నువ్వు అదే భక్తుల కోసమే కదా! నేను ఏదో ఒకటి సాయం చేస్తాను నా వంతు. అదే సాయం అంటే ఫ్రీగా ఏం కాదు. అదే నేను ఏర్పాటు చేస్తాను. షామియా అయితే నేను ఏర్పాటు చేస్తాను. దానికి షిఫ్టింగ్ గట్టా మరి ఎక్కువ డబ్బులవుతాయమ్మా. నువ్వు దాన్ని భరించుకోగలనంటే నేనిస్తానని జెప్పేసన్నారు. ఆహ్, ఉన్నోళ్ళలో ఆయన పాజిటివ్‌గా కొంచెం రియాక్ట్ అయ్యారు. దట్ టూ అక్కడికొచ్చేదే మనకిస్తారు. కాపోతే షామియానాకి మనం ఆ షిఫ్టింగ్ గట్టా చేసుకోవాలి. అదొకటి మనం భరించగలిగితే ఆయనే ఇస్తానన్నారు. తప్పకుండానండి. ఒకసారి నేను మాట్లాడి చెప్తానని జెప్పేసి అన్న తర్వాత గురువుగారికి ఇలా చెప్పాను. విషయం జెప్పాను. గురుగారు ఇలా షిఫ్టింగ్‌కి కొంచెం మరి ప్రతీది గూడా మనం పడవలో వెళ్ళవలసొస్తుందంటే, సరే, సరే ఎంతవుతదో కనుక్కో అని జెప్పేసి అన్నారు. అది కనుక్కొని చెప్పానండి. బట్ ఆ రోజేంటంటే నాకు చెప్పడం ఒక అంకీ చెప్పారు. మనం పెట్టవలసింది కొంచెం దూరంగా పెట్టవలసొచ్చింది. ఆ స్టాల్స్‌కి కొంచెం దూరంగా పెట్టవలసొచ్చింది. ఆ పెట్టవలసిన రావడం వల్ల మళ్ళీ రూ. 1000 ఎక్స్‌ట్రా తీసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ఎడ్ల బండి మీద తీసుకురావడం, మళ్ళీ అక్కడి నుంచి మేము మోయటం అదంతా కొంచెం దూరం అవ్వడం వల్ల ఇంకొక రూ. 1000 ఎక్స్‌ట్రా అడిగారు. సో, దానివల్ల షిఫ్టింగ్‌కే 4,000 దాకా ఖర్చయింది. ఓకే. ఏదైనా సరే మనకింక అది తప్పదు. ఆహ్, మన కార్యం అయితే జరగాలి. కానీ అతనైతే ఇస్తానన్నాడు గాబట్టి యాక్చువల్‌గా అయితే అక్కడ దొరకడం కష్టమండి. కానీ అలాంటిది ఆయన ఇస్తానన్నాడు. ఆహ్, అది అక్కడి వరకైతే హ్యాపీ. సరే గురువుగారికి చెప్పాను. గురువుగారు ఇలా ఓకే అయ్యారు గురువుగారు. అక్కడే దొరికారు. కాపోతే గుళ్ళో అయితే మనకి అవకాశం ఇవ్వట్లేదు గానీ బయటైతే అతనే పెట్టేస్తా అన్నాడు. ప్లేస్ చూసుకోండి నేనక్కడికి షామియానా అదే అక్కడికి పెట్టేస్తానని జెప్పేసన్నారు. అయితే విషయం ఏంటంటే ఆహ్, అది జరగడానికి 8దో తారీఖు ముందు రోజు ముందు షిఫ్టింగ్ ఆపేస్తున్నారు. అంటే ట్రాన్స్‌పోర్ట్ ఆపేస్తున్నారు. ఈ ఓడ ద్వారా గాని అదే మన బోట్ ద్వారా జరిగే ఆహ్, ట్రాన్స్‌పోర్ట్ మొత్తం ఆపేస్తారు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఒకసారి ప్రమాదం జరిగిందక్కడ. ఈళ్ళేంటంటే ఒక్కసారిగా క్రౌడొచ్చేసి ఆ పడవ ఎక్కేయడం వల్ల ఎంత చెప్పినా వినకుండా ఒకసారి మునిగిపోయిందండి అక్కడ పడవ. ఈళ్ళు చెప్తున్నా సరే వినకుండా ఒకళ్ళనొకళ్ళు తోసేసుకొని ఎక్కేయడం వల్ల అక్కడికి కొంచెం ప్రమాదం వంటిది జరిగింది. అంటే ఎవరు చనిపోలేదు గానీ, అలా ప్రమాదం కింద ఏర్పడింది. ఇంకప్పటి నుంచి ఏం చేశారంటే, ఆ ఎక్కువ క్రౌడ్ అవ్వగానే ఇంకా అది ట్రాన్స్‌పోర్ట్ ఆపేస్తారండి. ఆపేసిన తర్వాత మళ్ళీ సవాల్ ఎదురైంది. ఏంటి మనకి 2 రోజులు తెచ్చిన షామియానా ఉండిపోవాలక్కడ. అంటే ఆ ముందు రోజు ఆపేస్తారు. అంటే మనం 7వ తారీఖు ఆపేస్తే 6వ తారీఖునే మనం షామియానా తెచ్చుకోవాలి. మళ్ళీ 8దో తారీఖు, 9దో తారీఖు, మళ్ళీ 10వ తారీఖుకి మళ్ళీ అది ట్రాన్స్‌పోర్ట్ స్టార్ట్ చేత్తారు. అంటే దాదాపుగా షామియానా మనం 3 రోజులుండాలి. విషయం జెప్పాను గురువుగారికి. 3 రోజులంటే మరి మనకి ఎక్కువ బర్డెన్ అవుద్ది కదా! రవి. మరి ఒకసారి అడుగు అని చెప్పేసి అంటే, మళ్ళీ తర్వాత ఫోను జేసి అడిగానండి. ఇలా మేము పెట్టుకునేది నాన్ కమర్షియల్ అండి. 3 రోజులంటే కష్టం గదా! అని జెప్పేసి అన్నాను. దాని గురించయితే నువ్వేం బాధపడకమ్మా. మేము ఆల్రెడీ షామియానా గుడికి తోలుతున్నాము. వాటితో పాటే నీయొచ్చేస్తాయి. నాకప్పుడైతే డబ్బులేం కట్టవసరం లేదు. ఆ 3 రోజులకి డబ్బులేం కట్టవసరం లేదు. జస్ట్ ఆ ట్రాన్స్‌పోర్ట్‌కినిని ఆహ్, దానికిచ్చుకుంటే సరిపోద్దని జెప్పేసంటే గురువుగారికి విషయం జెప్పాను. గురువుగారు 3 రోజులకైతే మనం కట్టవసరం లేదంట. ఆ రోజు మనం వాడుకున్న దానికి ఆ ట్రాన్స్‌పోర్ట్‌కి కడితే సరిపోద్దంటే, ఓకే. ఆ సవాల్ అలా ఓకే. క్లోజ్ అయింది. తర్వాత ఓకే. ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అయిపోయింది. మనకి షామియానా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లమ్ అండి. వాటర్ ఏంటంటే చుట్టూ గోదావరి ఉంటది గానీ, మనకిక్కడ ట్యాప్‌లు గాని, లేపోతే బోర్‌లు గాని అలాంటియి ఏముండదు. మళ్ళీ దాన్ని 2 పీపర్లు పట్టుకొని, ఆ వాటర్ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వాటరు మనం తెచ్చుకోవాలి. వాటర్ తెచ్చుకోవాలంటే అక్కడ 2 విషయాలేంటంటే ప్రతీది అక్కడ కమర్షియల్ అండి. అంటే కమర్షియల్ అంటే అంతే సర్వీస్ అక్కడ ఎవరైనా కష్టమవుద్ది. ఆ నైటు ఏమవుద్దంటే ఎవరెవరైతే షాపులకి కావాలో, ఆ షాపులకి కొంతమంది పనోళ్ళుంటారండి అక్కడ. అదే అక్కడ వాటర్ అందించేవాళ్ళుంటారు. వాళ్ళే గోదావరికెళ్ళి వాళ్ళకి సప్లై చేస్తారు. నీళ్లు సప్లై చేస్తారు. దానికి గాను కొంత కాస్ట్ అవుద్ది. బట్ మనకేంటంటే
మనకి బడ్జెట్ పరిమితంగా ఉంటది. ప్రతీది కూడా మనం కాస్ట్ అంటే ఇబ్బంది అవుద్దన్న ఉద్దేశంతో ఏ నిర్ణయం తీసుకున్నామంటే సరే హ్మ్. మనకి ప్లేస్ కూడా సెట్ అయింది. కొంచెం గోదావరికి దగ్గర ఒడ్డుగానే. అంటే మనకి అంత దూరమేం కాదు. దాదాపుగా ఒక 100 మీటర్స్ లోపే సెట్ అయింది మనకు ప్లేస్ కూడా. సరే మనకు గోదావరి దగ్గరగా ఉంది కదా! ఒక, ఒక 2 గంటలు కష్టపడితే మనం నీళ్ళు తెచ్చేసుకున్న ఉద్దేశంతో ఇంకా అతనికి పురమాయించలేదండి. ఆహ్, మనమే మోసుకొని ఆ టబ్బలో నింపుకున్నాం తెల్లారికి. ఓకే. వాటర్ ఫెసిలిటీ కూడా ఇబ్బందయింది. అయితే మనం వాడడానికి నీళ్లున్నాయి. మళ్ళీ తాగడానికి ఇబ్బంది. వాటర్ టిన్‌లు బయట నుంచి తెచ్చుకోవాలంటే మళ్ళీ వన్స్ ఒకసారి యువతలకొస్తే 1500 తీసుకుంటాడు. అంటే ఏదేసినా సరే. ఒక 10 కేజీలు దాటిన వస్తువు ఏదైనా సరే 1500 తీసుకుంటాడు. మళ్ళీ ఇలా కదా అని చెప్పేసేసి వాటర్ బస్తాలు ప్రతి వాళ్ళు అక్కడ బస్తాలు ఏర్పాటు చేసుకుంటున్నారు వాటర్‌కి. ఆహ్, ఆ విషయం గురువుగారికి చెప్పాను. గురువుగారు వాటర్ ఫెసిలిటీ అయితే మనం బయట నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా అది లేదనుకుంటే గనక మనం బస్తాలు తెచ్చేసుకొని అక్కడ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చేయవచ్చు అని చెప్పేసంటే, అలా అయితే ఇంకా బెటర్ కదా! వాటర్ తెచ్చుకోవడం కంటే ఇలా ఎవరి ప్యాకెట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటది మనకు కూడా అని చెప్తే, అది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసేసి సరే అనుకున్నాం. అయితే అక్కడ ఏమవుద్దంటే, ఎక్కడికక్కడే అక్కడ గవర్నమెంటోళ్ళు అంటే దేవాదాయ శాఖ వాళ్ళు ఎక్కడికక్కడ భక్తులకి ఎవరికీ ఇబ్బంది లేకుండా బస్తాలు తెచ్చి వరుసగా పరిచేస్తారండి. కొంత గుట్ట ఒక 10 బస్తాలు ఒక చోట, 10 బస్తాలు ఒక చోట అలాగా ఒక కిలోమీటర్‌కి 10 బస్తాలేసుకుంటే వెళ్తారు. అక్కడికెళ్ళిన తర్వాత అలా లోడ్ దింపారండి. అవతల నుంచి మన కరెక్ట్‌గా మన పక్కనే. మన పక్కన అంటే ఒక 200 మీటర్స్ లోపు ఆ లోడ్ మన దగ్గరే దింపారు. మనకి దగ్గరగా. అప్పుడు అక్కడికెళ్ళి వాటర్ పట్టడానికెళ్ళినప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఉన్నారండి. సార్ ఇలాగ అన్న సందర్భం జరుగుతుంది. ఇక్కడ ఇది తీసుకోవచ్చా అంటే, అయ్యో! దానికేముందమ్మా కమర్షియల్‌గా అయితే ఇబ్బంది గానీ, ఇది నాన్ కమర్షియలే గదా! భక్తులకి పెట్టడానికే కదా! తప్పకుండా తీసుకెళ్ళండి. ఒకవేళ అలా అడిగితే గనక నేను చెప్తానులే అని జెప్పేసన్నారు. అమ్మ దేవుడా! మంచి పని జరిగిందని జెప్పేసేసి అక్కడ ఉన్న మనోళ్ళు వెంటనే ఒక 5 బస్తాలు భుజానేసుకొని తీసుకొచ్చామండి. ఒక 6 బస్తాలు. 6 బస్తాలు తీసుకొచ్చాం. గురువుగారికి చెప్పాం. గురువుగారు మనకిలాగ ఒక 6 బస్తాలు ఇలా ఇచ్చారండి. వాటర్ కూడా తాగడానికి కూడా మనకి ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. అని జెప్పేసన్నాం. కాపోతే ఆ ఎండ తీవ్రతకి వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు వచ్చినోళ్ళు కూడా. కొంత సమయానికి ఏమైందంటే 6 కూడా సరిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం యేసుకుందేమో ఎస్టిమేషన్ ఏమో తక్కువ. జనమేమో క్రౌడ్ ఎక్కువవుతున్నారు. దానికి తగ్గట్టు వాటర్ కూడా సరిపోదా అన్న ఉద్దేశంతో అలా కొంచెం సేపయిన తర్వాత ఒక ట్రాక్టర్ ఎళ్తుందండి. వాటరేసుకొని మళ్ళీ ఇంకెక్కడైనా తక్కువయినియా అని జెప్పేసి చూసుకుంటా వాళ్ళేసుకుంటా ఎళ్తున్నారు. కరెక్ట్‌గా మన అన్నసంతర్పణకొచ్చేటప్పటిలోకి మళ్ళీ వాళ్ళాపి అమ్మగారనుకుంటా పిలిచింది. ఇందాక మాట్లాడారు గదా! అమ్మవారు. అమ్మగారు పిలిచారంట. పిలిచేటప్పటికి వెంటనే ఆపి తీసుకోండి అని జెప్పేసి వాళ్ళే ఆపి, వాళ్ళింకొక మళ్ళీ 4 వాటర్ బస్తాలిచ్చారండి. అమ్మా ఇంకా అయిపోయింది. సరిపోద్దింక మనకి అని జెప్పేసి వెంటనే ఎళ్లి ఆ 4 బస్తాలు కూడా తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఇంక కరెక్ట్‌గా సరిపోద్దండి. ఇంకా మనకి అలా వాటర్ ఫెసిలిటీ కూడా ఇంక ఇబ్బంది లేకుండా అటు తాగడానికి గాని, ఇటు వాడుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా అంతా సవ్యంగా జరిగిపోయింది. నెక్స్ట్ కిరాణా కిరాణా పట్టీ కట్టించేటప్పుడు గాని, తర్వాత ఇంకోటి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చేటప్పుడు ఆ రోజు సవాలేంటంటే మేము 7 తారీఖున లోపలికొచ్చేసాం. 7 తారీఖున పెరుగు ప్యాకెట్ తీసుకొస్తే 8 తారీఖుకి పులిసిపోయిద్ది. ఎందుకంటే అక్కడ మనం పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ గాని, లేపోతే ఇలా ఇతరత్రా ఏమీ లేదు. 7 తారీఖు అయితే 7 తారీఖు తీసుకొచ్చేయాలి కిరాణాతో పాటు. లేదా 8 తారీఖు పొద్దునకి మనం అందించలేం. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ నడిచి రావడానికే 2 కిలోమీటర్లు లోపలికి నడిచి రావాలి. ఆ క్రౌడ్‌తో మనం నడిచి రాలేం. దట్ అట్లా లెగిసేవాళ్ళు గాని, ఇటిచ్చేవాళ్ళు గాని ఎవరు లేట్ అయినా సరే మళ్ళీ అన్న సంతర్పణకి లేట్ అయిపోద్ది. దానివల్ల మళ్ళీ ఇబ్బందయిపోద్ది. ఎందుకంటే ఒక ఐటెమ్ ఆగిపోద్ది. దద్దోజనం మొత్తం ఆగిపోద్ది. ఒక్క పెరుగు ప్యాకెట్ లేకపోతే. అదొక సవాల్ ఎదురైంది. గురువుగారు ఇలా అంటే ఏడో తారీఖు మధ్యాహ్నం తెస్తే పులిసిపోయిద్ది. 8 తారీఖేమో అందేటట్టుగా ఆహ్, విధానం లేదని జెప్పేసంటే, సరే అందుద్దిలే ఇంకొకటి పెరుగు ప్యాకెట్ ఒకటి ఫస్ట్ తెచ్చింది పులిసిపోతుంది. దానివల్ల వంట కార్యక్రమం ఇబ్బందయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ తెచ్చేది మీరు దాన్ని అవాయిడ్ జేయండి.
ఫస్ట్ బకెట్ పులిసిపోయిందని చెప్పేసంటే, సరే అని చెప్పేసేసి అలాగే గురువుగారు ఆయన డేట్ చూస్తే దాని మీద వెళ్ళినతను డేట్ చూసాడంట. 3 రోజుల క్రితం ఉందంట డేట్ అది. యాక్చువల్లీ అయితే గురువుగారు నిజంగా ఆ ప్రికాషన్ చెప్పకపోతే ఏదో దొరికిందే రామచంద్ర అనుకుంటే ఏదో గబుక్కున తెచ్చేసేవాళ్ళు. బట్ గురువుగారు ఆ ప్రికాషన్ చెప్పడం వల్ల దాని మీద డేట్ చూస్తే 3 రోజులు డేట్ క్రితందుంది. అంటే దాదాపుగా అది బకెట్ పులిసిపోయింది. గురువుగారు నాకు ఫోటో పెట్టు ఒకసారి నేను చూస్తాను. నువ్వు తీసుకునేటప్పుడు అని చెప్పేసంటే, సరే అని చెప్పేసేసి ఆ నైటు పురమాయించేసాం. నైటే చెప్పాం. ఏవండీ ఇలా తెల్లారే వచ్చి తీసుకుంటామండి. దయచేసి మీరు లెగిసిస్తే అని చెప్పేసంటే, లేదమ్మా అన్న సంతర్పణకి అంటున్నారు కదా! నేను లెగిస్తానులే మీరు ఏ టైమ్ వచ్చినా లేపండి నేను లెగిస్తానని చెప్పేసి అన్నారంట. సరే అని చెప్పేసేసి మా చుట్టాలతను వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఫస్ట్‌ది ఫోటో పెట్టు. ఫోటో పెట్టిన తర్వాత గురువుగారు ఇదొద్దు పులిసిపోయింది. వేరేది తీసుకోండి ఇంకేమన్నా దొరుకుతాయని చెప్పేసంటే మళ్ళీ టెన్షను. ఆల్రెడీ ఏదో ఒక సెట్ అయింది. మళ్ళీ ఇదొద్దన్నారు. వేరేది దొరుకుతదా? దొరకదా ఈ టైంలో అని చెప్పేసేసి అంటే వెంటనే ఆ పక్క షాపేనండి. పక్క షాప్‌కెళ్తే ఉన్నాయమ్మా అని చెప్పేసి అన్నారంట. హమ్మయ్య! ఎందుకంటే ఫస్టే మనం బుక్ చేసుకోవాలి. నైట్ బుక్ చేస్తేనే 10 కేజీలంటే ఇస్తారు తెల్లారి. 1, 2 కేజీలంటే వెంటనే ఇస్తారు గానీ 10 కేజీలంటే బకెట్ మనం నైటే బుక్ చేసుకోవాలి. అదొక సవాలు. అదయిన తర్వాత వెంటనే పక్క షాప్‌కెళ్లి అడిగితే ఉందని జెప్పేసి అన్నారంట. అది మళ్ళీ వెంటనే ఫోటో తీసి పెట్టాం. ఓకే. ఇది బానే ఉందని జెప్పేసేసి ఇంకా అది తీసుకొచ్చారు. ఓకే. పెరుగు బకెట్ కూడా ఇబ్బంది లేకుండా అది కూడా బానే ఉంది. ఆ ఇబ్బంది కూడా తొలగింది. తర్వాత కిరాణా పట్టీ గాని, మనకేంటంటే గురువుగారు చెప్పింది మనకొక 300 రాజేష్ గారు ఎస్టిమేషన్ ఏసింది మొత్తం గురువుగారు చెప్పింది 350-400 వరకే మనకి ఎస్టిమేషన్. అక్కడ చేసింది. మనం తీసుకుంది కూడా 30 కేజీస్ రైసే. ఒకటే బస్తా. ఎంతమందికొస్తే అంతమందికే పెడదాం అని జెప్పేసేసి రాజేష్ గారికి చెప్పారంట. నాకు కూడా చెప్పారు. తినేవోళ్ళకి మాత్రం సంతృప్తిగా ఒకేళ మనం 350 మందో 400 అనుకుంటున్నాం. కనీసం అది 350 మంది తినేస్తే ఓకే. తినేనివ్వండి. మీరు కౌంట్‌తో ఇబ్బంది పడకండి. వచ్చినోళ్ళకి మాత్రం సంతృప్తిగా పెట్టండి అని జెప్పేసేసి గురువుగారు ఇంతకుముందు అన్న సందర్భంలో చెప్పున్నారు. మాకు ఆ అనుభవం ఉంది. ఇది కూడా అలాగే చెప్పున్నారు. మాకు తెలుసు గాబట్టి తెలుసంటే గురువుగారు అప్పుడు చెప్పింది విన్నాం గాబట్టి, అది ఐడియా ఉండి, సరే మనకెంత మందికొస్తే అంతమందికే అని విస్తర్‌లో ఒక 400 విస్తర్లు నేను తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత గురువుగారికి పెడితే నా 400 సరిపోతాయిలే తీసుకురమ్మని జెప్పేసంటే కిరాణా షామియానా మొత్తం 7 తారీఖుకి మేము చేర్చేసుకున్నాం. చేర్చేసుకున్న తర్వాత షామియానా వచ్చేసింది. షామియానా వచ్చేసింది. పట్టీ వచ్చేసింది. బట్ విషయం ఏంటంటే మనోళ్ళు ఆ రోజు రావడానికి గురువుగారు ముందే చెప్పారు. ఎవరైనా వచ్చేవాళ్ళుంటే రూమ్స్ బుక్ చేసుకోండి. అదే రూమ్స్‌కి బుక్ చేసుకోవడానికి చెప్పండి మీ పేర్లంటే, ఎవరు కూడా పేర్లు చెప్పలేదు. కానీ అప్పుడు చెప్పకపోవడం వల్ల మనం ఏమి బుక్ చేయలేదు. ఆళ్ళేంటంటే కొంచెం దగ్గర దగ్గర వాళ్ళే. అంటే శ్రీను గారు గాని, ఇప్పుడు శ్రీను గారు విజయవాడ నుంచి రావాలి. విజయవాడ నుంచి అంటే మాకు 200 అలా తక్కువే. అంటే ఒక 2 అవర్స్ జర్నీ, 3 అవర్స్ జర్నీ. ఇప్పుడు కిషోర్ గారు రావాలి భద్రాచలం నుంచి. ఆయనకి అంటే దూరమే. కాకపోతే ఇక్కడితో పోల్చుకుంటే దగ్గరే. మిగిలినోళ్ళతో పోల్చుకుంటే. అంటే హైదరాబాద్ అటు నుంచి వచ్చేవాళ్ళతో పోల్చుకుంటే దగ్గరే ఖమ్మం అంటే. వాళ్ళు 3 అవర్స్ జర్నీ. సరే ఈళ్ళేమనుకున్నారంటే నాకు ఫోను చేసినప్పుడు ప్రస్తుతానికైతే రూములు మనం బుక్ చేయలేదు కాబట్టి ఆహ్, కిషోర్ గారికి చెప్పాను. కిషోర్ గారు మనకు రూమ్ అయితే ఫెసిలిటీ లేదండి ప్రస్తుతానికి. ఎందుకంటే మనం ముందే చెప్పి ఉండలేదు గనక మీరు ఇక్కడికి రావడానికి కనీసం 3, 4 గంటలు పడతాయి. కార్ అంటున్నారు కాబట్టి. మీరు ఏ 2 గంటలకో బయలుదేరితే కరెక్ట్‌గా టయానికొచ్చేస్తారని జెప్పేసేసి నేనొక చిన్న సలహా చెప్పాను. అంతేనండి అలా వచ్చేస్తానని జెప్పేసన్నారు. వాళ్ళు కరెక్ట్‌గా టయానికే బయలుదేరారు. ఇటు శ్రీను గారు కూడా అలాగే రాజేష్ గారు 2 గంటలకి బయలుదేరొచ్చారు. పవన్ గారు కొత్తగా కొత్త సాధకులు. మన పీఠంలో కొత్తగొచ్చారాయన. ఇంకా మంత్రం కూడా తీసుకోలేదు. ఆయన నేను 7 తారీఖున వచ్చేస్తానండి. ఆహ్, అని జెప్పేసన్నారు. నాకేంటంటే ఏడో తారీఖు ఇప్పుడు ఆయన ఒక్కళ్ళకే రూమ్ అంటే మళ్ళీ ఆయనకి చాలా బర్డెను. ఎందుకంటే అతనికి ఇంకా జాబ్ కూడా ట్రయల్స్‌లో ఉన్నాడు. మళ్ళీ ఇంత బడ్జెట్ అంటే ఆయన భరించలేడు.
సరే అయితే మే నేనెక్కడుంటే మీరక్కడ ఉంటానంటే, ఇప్పుడు నేను రూమ్‌లో ఉండొచ్చు, ఇంటికి రావచ్చు, లేదా అక్కడే పడుకోవచ్చు. అక్కడే అంటే కటిక నేల మీద అదే కటిక నేల మీద అంటే ఇసుక మీద మనం ఏదన్నా పట్టేసుకొని పడుకుంటామో ఏదైనా జరగొచ్చు. మీరు అన్నిట్లికి దానికి సిద్ధమంటే గనక, మీరు రండి తప్పకుండా నేను చూసుకుంటాను. రూమ్‌కెళ్ళిపోతే అవకాశం ఉంటే రూమ్‌కెళ్ళిపోదాం. లేదు అక్కడే పడుకోవాల్సొస్తే మరి దోమలు గట్టా ఉంటాయండి, ఇబ్బందుంటది. అని చెప్పేసంటే ఏండి మా సాధకులు దాని గురించి ఆయనన్న మాట చాలా గొప్పగుందండి. ఆయన కొత్తగొచ్చారు. సాధకులు ఏ విషయాన్నైనా పరీక్ష కింద అదే ఆనందంగా భరించాలండి. నేను దేన్నైనా భరించడానికి సిద్ధం. నేనైతే అన్న సందర్భానికొస్తానని అని జెప్పేసి అన్నాడంట. ఆయనకి అంత సంకల్పం ఎందుకు కలిగిందో నాకు తెలీదు. అనేటప్పటికి నాకు చాలా ఆనందం వేసింది. కొత్తగా వచ్చాడు. ఈయనకింత సంకల్పం ఎలా వచ్చిందని జెప్పేసేసి, సరే అండి. మీరు రెడీ అంటే గనక నాకు అదే మీరు రావడం వల్ల నాకైతే ఇబ్బంది లేదండి. ఇంకా నాకు లాభమే గాని కొంచెం పనికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటదని జెప్పేసంటే, ఆయన ఏడో తారీఖు నైటే అదే మధ్యాహ్నానికే వచ్చేసాడండి. వచ్చేసారు. చాలా ఆప్యాయతగా పలకరించారు. అంటే నాకు ముందు కొంచెం పరిచయం ఉంది. ఆప్యాయతగా పలకరించారు. ప్రతి పనిలోనూ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారండి ఆయన. ఆహ్, ఆ షామియానాలో చేర్చడం గాని, ఆ వాటర్ పట్టడంలో గాని, తర్వాత మనకి ఇంకా చిన్న చిన్న పనులు చాలా ఉంటాయి కదా! అక్కడ. అలాంటి పనులన్నిటిలో కూడా చాలా పీఠంలోకి కొత్తగా వచ్చినా సరే, మనకులాగా కొంచెం అనుభవం ఉన్న ఆహ్, సి ఆహ్, వ్యక్తిలాగానే సాధకుడిలాగానే ఆయన అన్నీ తనదే ఈ పీఠం అన్నట్టు ఆయన చేసిన విధానం, సహకరించిన విధానం నిజంగా ధన్యవాదాలండి పవన్ గారు మీకు. ఆ తర్వాత అలా మొత్తం టెంట్లు గట్టా యేసేసాం. యేసేసిన తర్వాత షామియానా మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఆహ్, తెల్లవారుతుండగా నీళ్లు పడుతున్నాం. షామియానా శుభ్రం చేసేవాళ్ళు చేస్తున్నాం. ఈ లోపల కిషోర్ గారొచ్చారండి. కిషోర్ గారు వాళ్ళ ఫ్యామిలీ, అమ్మగారు, తర్వాత వాళ్ళ పిల్లలు గట్టా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కొంత ఫస్టు అదే కొంత పని చేసిన తర్వాత దర్శనానికెళ్ళొస్తామన్నారు. కొంచెం క్రౌడ్ తక్కువుంది కదా! అని వెళ్ళొచ్చేస్తానన్నారు. వెళ్ళొచ్చేవాళ్ళు. ఈలోగా వచ్చేటప్పటికి మేము కొన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత శ్రీను గారు, మన రమేష్ గారు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేయడానికి గురువుగారికి ఫోను చేశాం. గురువుగారు మనకి ఈ ప్లేస్ అయితే ఇలా సెట్ అయింది. అదే మన ఎక్కడ పెట్టాలి? పొయ్యెక్కడ పెట్టాలి? అని జెప్పేసి ప్రతీది కూడా మన గురువుగారిలో ఉన్న అదొక ప్రత్యేకత ఏంటంటే, ఆయన స్పాట్‌లో లేకపోవచ్చు. అంటే వ్యక్తిగా ఆహ్, శా శారీరకంగా ఒక శరీరంతో అక్కడ లేకపోవచ్చు కానీ ఆయన అక్కడే ఉంటాడండి. అది అనుభవించేవాళ్ళకి తెలుస్తది. వచ్చిన ప్రతి ఒక్కరు ఆ అనుభూతి చెందుతారు. గురువుగారు శరీరంతో అక్కడ లేకపోవచ్చు గానీ, ఆయనెప్పుడు మనతోనే ఉంటాడు. మన ఆలోచనలో ఉంటాడు. ఆహ్, ఏదైనా సరే ఆయనకి తెలియకుండా అక్కడ ఏం జరగదండి. ఆ విషయం అయితే నేను చెప్తాను. అడిగారు. అక్కడ స్టవ్వు ఎక్కడ పెడతారు ఏంటనేది నాకు చెప్పండి. ఆ ఫోటో తీసి పెట్టండని జెప్పేసన్నారు. వెంటనే ఆ స్టవ్వు ఎక్కడైతే పెట్టాలో పెట్టి ఫోటో పెట్టాం. ఫోటో పెడితే అక్కడ కుదరదు. కొంచెం పక్క జరపండి. అక్కడైతే ఇబ్బందయ్యే అవకాశం ఉందని జెప్పేసని అంటే మళ్ళీ కొంచెం పక్కకు జరిపి అక్కడ పెట్టాము. తర్వాత మన రక్షణ సంబంధించిన అయి ఉంటాయి గదా! ఆ కార్యక్రమం మొత్తం చెప్పున్నారు. గురువుగారు ఏ విధంగా అయితే చెప్పారనో ఆ విధంగా మొత్తం చేశాము. చేసిన తర్వాత విషయం ఏంటంటే ఆహ్, అక్కడ కూరగాయలు గట్టా కోసేవాళ్ళు మా బంధువులు త్వరగా రావాలి. మా మా శ్రీమూర్తులు గట్టా త్వరగా రావాలి. బట్ ఏంటంటే వాళ్ళకి బస్ మిస్ అయిపోయింది. బస్ మిస్ అయిపోవడం వల్ల అంటే మేమంటే నైట్ వచ్చేసాం. అంటే ఏడో తారీఖు ఉదయమే వచ్చేసాం. ఉదయం వచ్చేయడం వల్ల వాళ్ళని తీసుకురావడానికి ఎవరు లేకపోవడంతో వాళ్ళ బస్ మీద రావాల్సొచ్చింది. బస్సేమో అటు నుంచి వచ్చే బస్సులన్నీ చాలా క్రౌడ్‌గా ఉంటాయండి. ఎందుకంటే ఆహ్, మొత్తం స్పెషల్స్ అన్నీ ఇటే ఏస్తారు. 47కే ఏస్తారు. బాగా క్రౌడ్ ఉంటది. చిన్న పిల్లలతో ఇబ్బందయ్యి వాళ్ళకి బస్ మిస్ అయింది. బస్ మిస్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి దాదాపుగా 2 కిలోమీటర్ల లోపటికి నడిచి రావాలి. దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇంక ప్రతీదీ అమ్మగారే కిషోర్ గారితో వచ్చిన అమ్మగారే ఆ కూరగాయలు కోయడం గాని,
ఆవిడ నిజంగా అంటే మరి ఇంతకు ముందెళ్లారు. ఎళ్లారని చెప్పారు. పీఠంలో చాలా సహకారం అండి ఆవిడ. వచ్చింది గాని ప్రతీది కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా అంటే పెద్దావిడ చాలా చాలా అనుభవం ఉన్న వ్యక్తిలాగా ప్రతీది చాలా సహకరించిందండి. ఒక తెలుసున్న వ్యక్తిలాగా ప్రతీదీ తానే చేసుకోవడం. నిజంగా అమ్మగారు మీరు మీ సహకారానికి చాలా ధన్యవాదాలండి. కూరగాయలు మొత్తం దాదాపుగా ఆవిడే రెడీ చేసిందండి. చేసిన తర్వాత దానిమ్మకాయలు ఒలుస్తున్నాం. గురువుగారు ముందే చెప్పారు. అందులో ఒక 2 ఇబ్బందికరంగా ఉన్నాయి. అయి చూసుకోండి అని చెప్పేసి అన్నారు. నిజంగా అలా కొంచెం 1, 2 అలాగే పాడయ్యి ఉన్నాయి. అయి పక్కకు తీసేసి మిగిలినదంతా సిద్ధం చేశాము. సిద్ధం చేసిన తర్వాత కరెక్ట్‌గా ఇంకా కూరగాయలు బంగాళాదుంపలు గట్టా కోసేటప్పటికి మా శ్రీమూర్తులొచ్చారు. శ్రీమూర్తులొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అమ్మగారికి కొంచెం ఇబ్బంది తగ్గిందనిపించింది. ఆహ్, మొత్తానికైతే ఇంక స్టార్ట్ అయింది వండటం. అప్పటికే లేట్ అయిపోయిందండి. విషయం ఏంటంటే జనం లేకపోవడం వల్ల అక్కడ ఇద్దరమే అయిపోయాం. పవన్ గారు ఫస్ట్ నేను, పవన్ గారు అవ్వడం వల్ల కొంత డిలే అవుతుంది తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అంటే ఇద్దరమే అయ్యాం. ఇద్దరం అవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతీది కొంచెం డిలే అవుతుంది. తర్వాత కిషోర్ గారు ఎప్పుడైతే వచ్చారో మళ్ళీ కొంచెం వేగం ఆహ్, ఆహ్, వేగం వేగం పుంజుకున్నాయి. ఆ తర్వాత ఇంకా కొంచెం ఫ్రెండ్స్ గట్టా కరెక్ట్‌గా ఇంకా టైంకి వచ్చేసారు. గురువుగారేమో 7:15కి స్టార్ట్ చేయమన్నారు. 7:15కి స్టార్ట్ చేసే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. అదే 7:15 గంటలకి అన్నారు గానీ, 7:15 గంటలకి స్టార్ట్ చేసే అవకాశం లేదు. ప్రతీది కొంచెం దూరంగా ఎళ్లి తీసుకురావటం. ఏదన్నా ఒక నిమ్మకాయలు కూడా ఇబ్బందయిపోయిందండి. ప్రతీదీ తెచ్చేసుకున్నా నిమ్మకాయలేమో అంత ముందే ఇచ్చేస్తానన్నారంట. ఆ నైట్‌కి తీసుకెళ్ళిపోండి. అదే తెల్లారి గట్ల వచ్చేయండి ఇచ్చేస్తామంటే కరెక్ట్‌గా ఆడికెళ్ళేటప్పటికి చిన్నయి బాగా ఒళ్ళిపోయినయి అలాంటియి ఈ ఇచ్చారు. అయ్యేమో పనిచేయవు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే చోటకెళ్ళి తెల్లారి గట్ల వేరే వాళ్ళని తీసుకురావాల్సొచ్చింది. అక్కడ కొంచెం డిలే అయింది. డిలే అవుతుందో గురువుగారేమో టైం అయిపోతుంది కదా! చూడండి ఎక్కడో చోట కరెక్ట్‌గా నేను కొంచెం ఎదరకెళ్ళాను. ఒక హాఫ్ కిలోమీటరు ఏమన్నా దొరుకుతాయని జెప్పేసి ఎళ్ళేటప్పటికి అక్కడే మొత్తం మనకి కావాల్సిన సామాగ్రి అక్కడే దొరికిందండి. అంటే సామాగ్రి అంటే నిమ్మకాయలు అలాంటియి అక్కడే దొరికింది స్టార్ట్ చేయడానికి. వెంటనే తీసుకొచ్చి పరుగు పరుగున తీసుకొచ్చి ఇంక కార్యక్రమం స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ ది 2 ½ అవర్స్ అనుకుంటండి. 2 ½ అవర్స్‌లో మొత్తం వంటలు అన్నీ అయిపోయినాయండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చిన తర్వాత ఇంకెవరు ఆగలేదండి. ఎవరి పని వాళ్ళు చాలా సక్రమంగా ఎవరికి నిర్ణయించిన పని వాళ్ళు సక్రమంగా చేసుకొని ఎళ్ళిపోయారు. అటు శ్రీనివాస్ గారు గాని, తను రమేష్ గారు గాని, మన కిషోర్ గారు గాని, అమ్మగారు గాని ప్రతి ఒక్కళ్ళు నా నా వెనకాల వచ్చినోళ్ళు గాని, ఇంక ఎవరికి ఏదైతే అప్పచెప్పామో వాళ్ళు సక్రమంగా చేసుకెళ్ళిపోయారు. ఎళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే, షామియానా దానికి ఒక మనకి గిన్నెలిచ్చారు. మనం ఒక లిస్ట్ ఇచ్చాం. ఆ లిస్ట్‌కి పరిపూర్ణంగా ఇవ్వలేదండి. అంత క్రౌడ్‌లో మిస్ అయిపోతాయి కదా! ఒక షామియానా దానికి చిన్నదిగా చిల్లు పడింది. చిల్లు పడి వాటర్ డ్రాప్ కింద గారి పొయ్యి మీద పడిపోతుందండి నీళ్లు. అదొక టెన్షను. ఏంటి ఇది అవ్వటమే కొంచెం అరగంట లేట్‌గా స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇది వాటర్ గారి పొయ్యి మొత్తం తడిసిపోతుంది. ఇది అవుతదా? అవ్వదా? అని చెప్పేసేసి మళ్ళీ ఆ షామియానా అతనికి ఫోను చేసి సార్ ఇలా ఇది ఇబ్బంది పెడుతుంది. నీళ్లు మొత్తం కింద పొయ్యి మీద కారిపోతున్నాయండి అని చెప్పేసంటే, పలానా నేనో చోట చెప్తానండి. అక్కడికెళ్లి తెచ్చుకోండి అంటే, మళ్ళీ అక్కడి నుంచి కిలోమీటర్‌లో లోపటికెళ్ళాలండి. లోపటికెళ్లి తెచ్చుకోవాలి. ప్రతిదీ నడకే అక్కడికెళ్లి తెచ్చుకోవాలంటే. అక్కడికెళ్ళిన తర్వాత మాకే ఖాళీ లేదండి. మేము ఎలాగేవో మాకు కుదరదు. వేరే అదే ఇవ్వనని చెప్పండని చెప్పేసేసి మాకు చెప్పాడండి. మాకు మళ్ళీ టెన్షను. కరెక్ట్‌గా వంటలు స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని కొన్ని కూడా అయిపోతున్నాయి. 15 కేజీలదుంటే ఇంక రైస్ వండాలి. రైస్ స్టార్ట్ చేయాలి. మళ్ళా వేరే చోటకెళ్ళి ఎవరినో బతిమలాడితే ఆళ్ళిచ్చారు. ఆళ్ళిచ్చిన తర్వాత వెంటనే తెచ్చేసి అక్కడ యాక్చువల్లీ దొరకదండి. వన్స్ ఒకసారి మనం లిస్ట్ ఇచ్చేసిన తర్వాత వేరేది ఇంకోటి మనం కనీసం ఒక పేపర్ ప్లేటు తీసుకురావాలన్నా కష్టమే. ఎందుకంటే ఎవరికి ఎన్ని కావాలో అన్నీ ముందే తెచ్చేసుకుంటారు. అంతకి ఎక్స్‌ట్రా తెచ్చినా సరే వాళ్ళకి మరి షిఫ్టింగ్ ప్రాబ్లమ్ గదా! అందుకే ఎక్స్‌ట్రా ఎవరు తెచ్చుకోరు. ఎవరికి ఎంత కావాలో అన్నీ తెచ్చుకుంటారు.
బట్ తెచ్చిన దాంట్లో ప్రాబ్లమ్ ఉండటంతో మళ్ళీ మనకి ఇబ్బందయింది. ఇబ్బందంటే ఇక్కడ నేను అనుకున్నదేంటంటే ప్రతీదీ మనకి చిన్న పరీక్ష. మళ్ళీ గురువుగారే దానికి సొల్యూషన్ మళ్ళీ అమ్మగారి రూపంలో అమ్మ మనకు మళ్ళీ వెంటనే సొల్యూషన్ ఇచ్చేసేది. పరీక్ష పెట్టేది. సొల్యూషన్ కూడా వెంటనే వచ్చేసేది. అలాగా ఆ విధంగా. అంటే దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్తారా? ఏంటి మరి పరీక్షో ఏంటో నాకు తెలీదు. గురువుగారి పరీక్ష, మరి అమ్మవారి పరీక్ష. ప్రతిదానికి చిన్న పరీక్ష పెట్టడం. దానికి వెంటనే మళ్ళీ సొల్యూషన్ ఇచ్చాడు. పక్క షా బక్ పక్క షాప్ దగ్గరికెళ్ళి అడిగానండి. ఇలా 15 గిన్నెలే అదే 15 కేజీల గిన్నె ఒకటి కావాలంటే తీసుకెళ్ళండి. మీరు అయిపోయిన తర్వాత వెంటనే తెచ్చిచ్చేయండి అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ ఆ టైంలో వాళ్ళకి అది బిజినెసే. బిజినెస్ టైమ్ ఇంతకీ. వాళ్ళు కమర్షియల్‌గా వండుకునేవాళ్ళు. అలాంటిది మనని అడగగానే తెచ్చిచ్చారు. అంటే తెలిసినోళ్ళు, కొంచెం తెలిసినోళ్ళు. మా ఊరోళ్ళే. బట్ ఆళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆళ్ళు కమర్షియల్‌గా చేసుకునేవాళ్ళు. ఆ టైంలో అది లేకపోతే గనుక వాళ్ళకి ఇబ్బందయ్యే పరిస్థితి. ఎందుకంటే బిజినెస్ అప్పుడే స్టార్ట్ అవుద్ది. కానీ అది కూడా వాళ్ళు కొంచెం పక్కన పెట్టి, సరే తీసుకెళ్ళండి. మీకు అయిపోయిన తర్వాత తీసుకురండి అని చెప్పేసి అనటంతో గురువుగారికి, అమ్మవారికి దండం పెట్టుకొని గండం గట్టెక్కిందని చెప్పేసేసి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇక మొదలుపెట్టామండి. రాజేష్ గారు ఇక ప్రతి ఒక్కళ్ళు ఇక ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసి వితిన్ ద 2, 3 అవర్స్‌లో మొత్తం వంటకు సంబంధించిన కార్యక్రమాలన్నీ అయిపోయినాయండి. అయిపోయేటప్పటికే అప్పటికే క్రౌడు అంటే తెలుసు. గురువుగారు కూడా చెప్పారు. క్రౌడ్ అయితే ఎక్కువొస్తుంది. మీరైతే ఎంత పెట్టాలనుకుంటున్నారో అంత పెట్టి క్లోజ్ చేసేయండి. ముందే చెప్పారు. క్రౌడ్ అయితే వస్తుంది. మీరు క్లోజ్ చేసేయండి అయిపోయిందంటే అని జెప్పేసి అన్నారు. అన్న తర్వాత మనకింకా వంట అవుతుంది. యాక్చువల్లీ మనం పెడదాం అనుకునేదేమో 12 గంటలకు స్టార్ట్ చేసి 1 ముగిద్దాం అనుకుని. బట్ అక్కడ మనకు 11కి అయిపోయింది. వంట 11కి అయిపోయింది. అదే ఆహ్, ఆహ్, మన కార్యక్రమం మొత్తం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఈ ఇది డిలే అవ్వడం వల్ల, గిన్నె డిలే అవ్వడం వల్ల ఇంకొక అరగంట 11:30కి వంట చివరికొచ్చేసింది. కలుపుతున్నా పులిహోరని దద్దోజనం కలుపుతున్నా. ఈలోపే జనం అందరూ గుమిగూడేశారు. అక్కడేంటంటే, మనకి అవతల గోదావరి ఒడ్డుంటది. ఆ ఒడ్డులో స్నానం జేసి, ఆ ఎండ తాకిడికి వచ్చేసి ప్రతి ఒక్కరు మన టెంట్‌లోనే సేద తీరుతున్నారండి. మనకు కొంచెం పని ఆటంకం అయింది. అయినా సరే అలాగే చేసాం. ఎందుకంటే, ప్రతి ఒక్కళ్ళు అక్కడికొచ్చినోళ్ళు భక్తుల్ని మనం వాళ్ళ మీద కోపడడం గాని, చిరాకు పడడం గాని చేయకూడదని జెప్పేసి అన్న ఉద్దేశంతో, ఇక ఏదో వాళ్ళు అమ్మ ఇటు రాకండి కొంచెం ఇసుక పడద్ది. విషయం ఏంటంటే ఈ జనం తిరగడం వల్ల మనం పెట్టిన వస్తువుల మీద ఇసుక పడిపోయే అవకాశం ఉంది. ఎవరన్నా కొంచెం గట్టిగా నడిచినా, చెప్పులతో నడిచినా ఆహ్, ఇసుక పిల్లలుంటారు కదా! కనీసం వాళ్ళ ఇసుకతో ఆడినా సరే ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఇసుక అందులో పడిందంటే మొత్తం ఆ ఐటెమ్ మొత్తం పోయిద్ది. ఇక ఉద్దేశం జనమేమో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్నానం చేసి వచ్చినోళ్ళు మన టెంట్‌లోకి వస్తున్నారు. అదొక చిన్న సవాల్ ఎదురైందండి. ఆ తర్వాత మనం ఏం చేసామంటే టెంట్‌ని 2 భాగాలుగా విభజించి మధ్యలో పెట్టేసామండి. ఏది మన టేబుల్స్ పెట్టేసి, ఇంకా అవతలే మీరేమన్నా చేసుకోవాలనుకుంటే చేసుకోండి అని చెప్పేసేసి వాళ్ళకి కొంత భాగాన్ని కేటాయించి, మిగిలిన భాగంలో మన వంట కార్యక్రమాలు వండిని వంటకాలు మొత్తం మన మిగిలిన భాగాల్లో పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత అక్కడ స్నానానికొచ్చి ఈ మన దగ్గర కూర్చునేవాళ్ళు అప్పటికే గుమిగూడేసారండి. దాదాపుగా ఒక 100-150 మంది వరకు ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అవుతుందా ఉండగానే వచ్చి "బాబు అయిందా? ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు?" ఏంటి అని చెప్పేసేసి అప్పుడే మొదలుపెట్టేసారు. మొదలుపెట్టిన తర్వాత ఇంక అయిపోద్దండి ఒక్క 10 నిమిషాలు అని చెప్పేసేసి లాస్ట్‌లో అనటంతో 10 నిమిషాలు ఉండగానే వాళ్ళప్పుడే క్యూ కట్టేసారండి. అంత ఎండలో క్యూ కట్టేసారు. మాకు ఒక పక్కన టెన్షన్ గురువుగారికి చెప్పాం. గురువుగారు ఇంకా మనకి అదే అయిపోయిందండి. వంట అయిపోతుంది. ఇంకొక 10 నిమిషాల్లో గురువుగారు తెలుసు కదా! ప్రతీది కూడా అప్‌డేట్ తీసుకుంటా ఉంటారు. ఫోన్‌లు చేస్తా ఉంటారు. మనం అయిందన్నట్టు మెసేజ్ పెడతా ఉంటాం. ఇంకా ఆ కార్యక్రమం అలా సాగుతూనే ఉంది. సాగిన తర్వాత ఇంకొక 10 నిమిషాల్లో మనకి పులిహోర మొత్తం దద్దోజనం ఇయన్నీ కలుపుతున్నాం అనగానే లైన్ పెట్టేసారు. ఎండలో నుంచున్నారు. మాకు ఒక పక్క నుంచి టెన్షనొచ్చేస్తుంది. గురువుగారు ముందే చెప్పారు. టెన్షన్ అయితే పడకండి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఒకళ్ళిద్దరు గొడవ పెట్టే అవకాశం ఉంది. అంటే ఆ నైట్ అండి. ఆ నైట్ చెప్పారు. కొన్ని జాగ్రత్తలు చెప్తారు కదా! మన గురువుగారు ప్రతిసారి అన్న సందర్భానికి సంబంధించి. అలాగే కొన్ని జాగ్రత్తల్లో మాకేం చెప్పారంటే, ఒకళ్ళిద్దరైతే గొడవ పడే అవకాశం ఉంది. దానివల్ల ఆహ్, అన్న సంతర్పణ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది.
అది జాగ్రత్తగా చూసుకోండని అన్నారు. ఇంకోటి పెద్ద ఆహ్, ఒకవేళ వచ్చినోళ్ళు అదే ఆహ్, నీతో వచ్చినోళ్ళే కొంచెం గొడవ పడొచ్చు. మరి దీనివల్ల నీకు ఎఫెక్ట్ అవుద్ది అని జెప్పేసి పెద్ద బాంబు పేల్చారు నాకు. నా గుండెల్లో ఆహ్, పెద్ద పెద్ద అదే హ్మ్. రాయి అడిపోయినట్టు అనిపించింది. ఏంటి ఇది సక్రమంగా జరిగితే అంతా బానే ఉంటది. మళ్ళీ ఏదైనా డిస్టర్బ్ అయితే పీఠానికే పీఠంలో ఉండడానికే నాకు మొత్తానికి ఎసరొచ్చేదన్నుండి చాలా టెన్షనొచ్చిందండి ఆ విషయంలో. ఇది సక్రమంగా జరగాలని మళ్ళీ గురువుగారిని ఎందుకంటే ఆహ్, మనకి ఏదైనా సరే బాధైనా, సుఖమైనా గురువుగారికి చెప్పుకుంటాం. ఇంకా అదే గురువుగారు ఒకేళ పొరపాటు జరిగితే గనక క్షమించండి అని చెప్పేసి ఆయన్ని అక్కడ వేడుకోవడం, ప్రార్థించుకోవడం మనసులో. అయ్యవారికి, అమ్మవారికి చెప్పుకోవడం. ఏ కార్యక్రమం అంతా సక్రమంగా జరగాలని మనసులో అదొక టెన్షన్ కింద అయ్యింది. అప్పుడు మళ్ళీ కాసేపటికి ఫోను చేసి గురువుగారు ఏం బాధపడకులే అన్నీ సక్రమంగా జరుగుతాయి. అది మాత్రం నేను చేయవలసింది చేస్తానులే అని జెప్పేసి అన్నారు. ఆహ్, నిజంగా స్టార్ట్ అయిపోద్దనగా అప్పటికే లైన్ కట్టేసారు గదా! 10 నిమిషాల నుంచి వాళ్ళు లైన్‌లో నుంచున్నారండి. దట్ ఎండ పిల్లలతో. ఒకాయన మొదటగా రాలేదు. లైన్‌లో నుంచోలేదు. ఇంకా మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత గురువుగారు చెప్పారు ప్రసాదాలు అది చెప్తారు గదా! ముందుగా ఎవరెవరికి పెట్టాలి ఏంటనేది ప్రొసీజర్ జెప్తారు కదా! ఆ ప్రొసీజర్ ప్రకారం ఆహ్, ప్రసాదాలు పెట్టడానికి గురువుగారికి ఫోను చేశాను. అప్పటికే క్యూ కట్టేసారు. గొడవడేస్తున్నారు. పెట్టండి, పెట్టండి, పెట్టండని. అంటే తోసేసుకుంటున్నారు. ఒకళ్ళ మీదకి ఒకళ్ళు స్టార్ట్ అయిపోయిద్ది. ఈలోపు ప్రసాదాలు పెట్టమనే ఆహ్, కార్యక్రమం జరుగుతుండగా గురువుగారు ఇలా కొంచెం ఫ్లోటింగ్ ఉందండి అంటే, సరే అయన్నీ తీసి పక్కన పెట్టుకోండి. నేను తర్వాత ఏం ప్రొసీజర్ చేయాలో తర్వాత చెప్తానని చెప్పేసంటే, వెంటనే మళ్ళీ వచ్చినోళ్ళందరిని ఒక లైన్‌లో నుంచోబెట్టి ఆళ్ళేంటంటే 2, 3 లైన్‌లు పెట్టేస్తున్నారు. ఆ ఎండకేంటంటే తట్టుకోలేక టెంట్‌లోకొచ్చేస్తున్నారు. 2, 3 లైన్‌లు పెట్టేసి త్వరగా ఎళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో. మనకేంటంటే అక్కడున్న ప్లేసేమో ఆహ్, అదే అంత 3 లైన్‌లు పెట్టేంతగా లేదు. మన టెంటు. మన టెంటేమో 3 లైన్‌లు పెట్టేంతగా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎండలో నుంచోవాల్సొస్తుంది. సరే అని జెప్పేసేసి మనమే శ్రీనివాస్ గారు ఇంకా ఆ విషయంలో కొంచెం డేర్ జేసి ఏం చేశారంటే, మనం ఒక చేతులు పట్టుకొని, ఒక లైన్ కింద నుంచొని, ఒకే లైన్ ఫార్మ్ చేద్దాం అని జెప్పేసేసి 2 లైన్‌లో వచ్చినోళ్ళందరిని అవాయిడ్ చేసుకుంటా అదే లైన్‌లో నుంచోబెడతా మొత్తం మనోళ్ళే ఒక వాల్ లాగా నుంచొని, ఒక లైన్‌లో నుంచోబెట్టడానికి ట్రై జేశారు. అయితే ఒకాయన ఏం జేశారంటే ఫస్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పొట్టిగా ఉన్నారండి ఆయన. ఎక్కడి నుంచొచ్చాడో తెలీదు. మామూలుగా లైన్ లాగానే నుంచుంది. మధ్యలో అడ్డంగా వచ్చేసాడండి ఆయన. వచ్చేసి 10 నిమిషాల నుంచి నుంచుంటున్నాం. మాకు భోజనం పెట్టరా అని చెప్పేసేసి గొడవాడాడు. గురువుగారు ముందే చెప్పారు. కొంతమందికి గొడవాడే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. మిగిలినంతా ఒక ఇద్దరిని అయితే నేను కంట్రోల్ చేస్తానులే. చూసుకోండి అని చెప్పేసి అన్నారు. అదే విధంగా నేను ముందే చెప్పానండి ఎవరికీ కూడా. ఇక్కడొచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా దైవ స్వరూపం అనుకునే పెట్టండి. దైవ స్వరూపాలే వస్తాయి. ఎవరిని కూడా నొప్పించకండి. కొన్ని మన పీఠం రూల్స్ చెప్పాను. అంటే నా తరపు నుంచి వచ్చినోళ్ళకి ఆళ్ళ పీఠంలో లేరు. ఆళ్ళకి తెలీదు కదా! చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు దైవ స్వరూపంగానే మీరు చూసి పెట్టండి. వాళ్ళు ఎన్ని సార్లొచ్చినా సరే, ఎంత అడిగినా సరే, వేస్ట్ గాకుండా వాళ్ళెంత తింటారో అంత పెట్టేసేయండి. మనకి ఎంత వరకొస్తే అంతవరకే చాలనేది మాకు గురువు ఆజ్ఞ. దాని ప్రకారమే మనకి ఈ 400 ప్లేట్లు అవ్వాలనే ఉద్దేశ్యం ఏం లేదు. 300కైతే 300లోనే క్లోజ్ చేద్దాం. కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సంతృప్తిగా తిని వెళ్ళాలని జెప్పేసంటే వాళ్ళు కొన్ని చెప్పాను. ఎవరికి కూడా ఎంత విసిగించినా మీరు నెమ్మదిగానే చెప్పండి. ఎవరితోనూ గొడవ పడొద్దని జెప్పేసేసి అంటే ఈ లోపులో ఈయన ఎక్కడి నుంచొచ్చాడో అడ్డంగా వచ్చాడండి. అడ్డంగా వచ్చి నేను ఇందాక నుంచి లైన్‌లో ఉన్నాను. మీరు నాకు పెట్టరా అని జెప్పేసేసి ఇచ్చిన ప్లేటు అక్కడ ఇసిరేసి వెళ్ళిపోయాడండి. ఇసిరేసి ఎళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను వెంటనే బతిమలాడి తప్పుగా అనుకోకండి అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా! అందుకనే ఆహ్, ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడంతో కొంచెం పక్కకు జరిపారు. ఏమనుకోకండి అని జెప్పేసి మళ్ళీ ఆయనకి ప్లేటిచ్చి మొదటికి ఆయన మళ్ళీ పెట్టడం జరిగింది. ఆ విధంగా కొంచెం గొడవ జరిగేది. ఆ విధంగా పోయింది. గురువుగారు చూసుకుంటున్నారన్నా గదా! నాకోటే ధైర్యం. గురువుగారు చూసుకుంటున్నానన్న తర్వాత ఇంక అక్కడ ఏం జరగదు.
ఆల్రెడీ గురువుగారు చెప్పారు. బా జరుగుద్ది. చిన్న చిన్న గొడవలయ్యేవి ఉన్నాయి. నేనయి చూసుకుంటాను. ఆహ్, మీరు చేయవలసింది మాత్రం మీరు చేయండి అని జెప్పేసంటే, ఇంకా అప్పుడు నాకు మధ్యలో టెన్షనొస్తుంది. చిన్న చిన్నగా టెన్షనొస్తుంది. ఏం జరుగుద్ది ఏంటనేది. పరిస్థితులు చూస్తే మనకక్కడ అంత కన్వీనియంట్‌గా ఉండదు. అయినా సరే పని జే ఎవరికీ కూడా ఇంత పని చేశాం అన్న అదే భావం ఎవరికీ కలగలేదు. ఏదో ఒక మనకి చిన్నగా పిక్నికొచ్చి చేసుకున్నట్టే ఉంది. పిక్నికొచ్చి చేసుకొని అందరూ సరదా సరదాగా చేసుకొని వడ్డించినట్టే ఉంది అందరికి. ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ పెట్టి ఇక్కడేమైందంటే అండి, పెడుతున్నాం మనకు జనం వస్తున్నారు. జనం వస్తున్నారు కానీ లైనయితే మనకి కంటిన్యూ‌గా ఒక ఫ్లోతో ఉంది. 2 లైన్‌లు. మనం 3 లైన్‌లుంటే 2 లైన్‌కి సర్దాం. అయినా సరే ఆళ్ళు వస్తానన్నారు. మన మాట కూడా వినకుండా ఆళ్ళు వస్తానన్నారు. అక్కడేంటంటే వేరే చోట కూడా అన్న సందర్భం జరుగుతుందండి. వాళ్ళు పెద్దది. వాళ్ళు ఎంతమంది తింటే ఆళ్ళకి అన్‌లిమిటెడ్. వాళ్ళకి అంత ఇంత అని లేదు. దాదాపుగా 10,000 వస్తే 10,000 మందికి పెడతారు. పొద్దున్న నుంచి స్టార్ట్ చేసి సాయంకాలం వరకు స్టార్ట్ చేస్తారు. కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళు ఒక కిలోమీటర్ దూరం అవతలుంటారు. మనం క్వైట్ అపోజిట్ ఒక కిలోమీటర్ యువతలున్నాం. అక్కడికెళ్ళేవాళ్ళు అక్కడికెళ్తున్నారు. ఇక్కడ దగ్గరలో ఇంకేమి లేవు. మిగిలిన కమర్షియల్ స్టాల్స్ ఉన్నాయి గానీ, అందులో అందరూ బేర్ చేయలేరు కదా! బట్ ఇంకోటేంటంటే అక్కడ ప్రతి రూపాయి, రూ. 2 వస్తువవుద్ది లోపటికి. లోపల కొనుక్కుంటే. బాటిలు రూ. 20 ఉంటే అక్కడ రూ. 40 చార్జ్ చేస్తారు. అలాగే ఏంటంటే అక్కడ ఎళ్తేనేమో ఎండలో 60 కిలోమీటర్ దూరంలో ఉంది అవతలకెళ్ళడానికి. అందుకని జెప్పేసేసి యువతల ఈ మూల ఉన్న వాళ్ళందరూ, ఇటువైపు ఉన్నవాళ్ళు దక్షిణంగా ఉత్తరంగా ఉన్నవాళ్ళందరూ మన దగ్గరికి రావడం వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువయింది. క్రౌడ్ ఎక్కువవ్వడం వల్ల కొంచెం తోసుకోవడం అలాంటివి జరిగినా సరే, ఆఖరికి మనోళ్ళు ఎలాగోలని వాళ్ళందరిని మొబిలైజ్ చేసి మొత్తానికి పెట్టడం జరిగిందండి. మొత్తం అందరూ సక్రమంగా వచ్చినోళ్ళందరూ సంతృప్తిగా భోంచేశారు. అయితే గురువుగారు ముందే చెప్పారు. అయ్యవారు వస్తున్నారు, అమ్మవారు వస్తున్నారు. గురువుగారు చెప్పారు. జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని కూడా నొప్పించకండి. ఎవరితోనూ గొడవ పడకండి అని జెప్పేసన్నారు. అన్నట్టుగానే స్టార్ట్ అయిన కాసేపటికి ఒకాయన జంగమరాయుళ్ళు అంటారు గదా! అదే రూపంలో వచ్చి ఆయనేం అడగట్లేదండి. ఇచ్చి ఎనకాల నుంచున్నారు. మా ఎనకాల నుంచొని. ఇందాక అమ్మగారు చెప్పారు. మా ఎనకాల నుంచున్నారు. ఆయనేం అడగట్లేదు. ఎవరిని అడగట్లేదు. ఎవరి కోసం అడగట్లేదు. అలా నుంచొని చూస్తున్నారండి. కాసేపు చూసిన తర్వాత నేను వెనక్కి తిరిగాను. అంటే మనమేమో పెట్టే హడావిడిలోని ఈళ్ళు తోసుకోవడం వల్ల వాళ్ళని మొబిలైజ్ చేయడంతో సరిపోయింది. ఎనకాల చూడలేదు. కాసేపటికి కొంతమందికి పెట్టిన తర్వాత ఏం జరుగుతుందని మామూలుగా చూస్తాం గదా! ఎనక్కిలా చూసేటప్పటిలోకి ఆయన తీక్షణంగా చూసుకుంటా అలా నవ్వుతున్నాడండి. నవ్వుతుంటుంటే నాకు వెంటనే గురువుగారు చెప్పింది ఐడియా వచ్చింది. ఏ రూపంలో వస్తారు అదే వస్తారు జాగ్రత్తగా చూసుకునేటప్పటికి నాకు ఆయన చూడగానే వెంటనే అదే స్ట్రైక్ అయిందండి. అప్పుడు నేను పవన్ గారు అదే కొత్తగొచ్చారు గదా! పవన్ గారు. నేనేమో ఇక్కడ పెడుతున్నాను. హడావిడిగా పెడుతున్నాను. పవన్ గారిని వెంటనే పిలిచి, "పవన్ గారు మొత్తం ప్లేట్ మొత్తం పెట్టి స్వామివారికి ఇచ్చి రండి" అని జెప్పేసంటే, ఆ అదృష్టం ఆయనకి దక్కిందండి. ఆయనకిచ్చే అవకాశం. వెంటనే పట్టిచ్చి ఆయనకిచ్చిన తర్వాత ఇలా ఎనక చూడగానే ఒక్క నవ్వు నవ్వారండి. అసలా నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉందంటే ఆహ్, మనసు మనసు పులకరించింది. ఆ నవ్వు చూడగానే. సరే అని జెప్పేసేసి ఇక ఈయనే అని కన్ఫర్మ్ చేసుకున్నాను నేనైతే. ఆ ఫోటో కూడా తీసుకున్నా. మనోళ్ళందరూ మనోళ్ళు కూడా గమనించారు. నాకది మనసులో ఉంది. కానీ మనోళ్ళు కూడా గమనించారు. ఆయన ఫోటో తేవండి, తర్వాత ఆయనకి పెట్టండి అని జెప్పేసి అమ్మగారు కూడా అన్నారు. ఆ ఫీలింగ్ నాకే వచ్చిందనుకున్నాను. కానీ లేదు. అక్కడ చూసినోళ్ళందరికి అదే ఫీలింగ్ కలిగింది. నాకు కన్ఫర్మ్ అయింది. ఓకే. ఆహ్, గురుగారు చెప్పింది ఈయన గురించే అనుకుంటా అని జెప్పేసి అనుకున్నాను. ఓకే. అలా జరిగిన తర్వాత ఇంక ఆయన తర్వాత కనిపించలేదండి. ఒకసారి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇంక కనిపించలేదు. ఇంక ఇక్కడ తీసుకుంటున్నారు గానీ విషయం ఏంటంటే మన టెంటేమో చిన్నది. అక్కడ తీసుకుంటున్నారు గానీ నుంచునేవాళ్ళు నుంచొని తింటున్నారు. కూర్చునేవాళ్ళు కూర్చొని తింటున్నారు. కానీ తీసుకున్న తర్వాత వాళ్ళెక్కడికెళ్లి తింటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. జనం లేరు. మనకు చూస్తేనేమో అలాగా వందలాదిగా వస్తానే ఉన్నారు. దాదాపుగా మనం వేసుకున్న ఎస్టిమేషన్ అండి 350-400 మంది. కానీ నేను తెచ్చిన అదే గురువుగారు మనకు చెప్పినయి 400 ప్లేట్లు నేను స్వయంగా తెచ్చినయి. అది కాకుండా మళ్ళీ కిషోర్ గారు ఇంకొక 150 విస్తరలు మళ్ళీ ఆయన తెచ్చారు. ఇక్కడ మనం తెచ్చిన 400 అయిపోయినాయి. కిషోర్ గారు చెప్పినయి 150 కూడా అయిపోయినాయి.
జనం ఇంకా అలాగే ఉన్నారు. మనకింకా రైస్ కూడా ఉంది. కొంత టయానికి మనం 400 ప్లేట్లు అయిపోయినా రైస్ ఉంది. గురువుగారు మధ్యలో ఫోను చేశారు. ఏంటయ్యా ఎలా జరుగుతుందంటే, గురువుగారు 400 ప్లేట్లు అయిపోయినాయి గానీ, ఇంకా మనకింకా కొంచెం ఆహారం మిగిలే ఉందంటే, సరే, సరే పెట్టండి, పెట్టండి అని జెప్పేసి అన్నారు. ఈ లోపల కిషోర్ గారు ఇచ్చిన 150 ప్లేట్లు కూడా మళ్ళీ బయటికి తీసేసి, మళ్ళీ అవి మొదలెట్టాం. ఒక 100 ప్లేట్లు అవ్వగానే పులిహోర అయిందండి. అప్పటికి పులిహోర అయింది. కర్రీ అయింది. పులిహోర, కర్రీ అయిన తర్వాత దద్దోజనం ఒకటి మిగిలింది. దద్దోజనము ప్లస్సు మన స్వీటు మిగిలింది. దద్దోజనం కూడా ఇంకొక 25 ప్లేట్లు అయ్యేటప్పటిలోకి దద్దోజనం కూడా అయిపోయింది. ఇంక స్వీట్ ఒకటే మిగిలిందండి. ఇంకొక ఇంకొక 25 గంటలకి ఆహ్, స్వీట్ మిగిలింది. అదయిన తర్వాత ఇంకా క్రౌడ్ మిగిలిపోయింది ఇంకా. దాదాపుగా ఎంతమందంటే ఒక 10, 15-25 మంది ఉంటారేమో. వాళ్ళందరికీ కూడా ఏదో కొంచెం దద్దోజనం అదే మన స్వీట్ ఉంటే పంచడం జరిగింది. ఆ విధంగా అయితే మొత్తానికి మనం అనుకున్న దానికంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా మనం 350-400 వరకు అనుకున్నాం. మన ఎస్టిమేషన్ కూడా అదే. రాజేష్ గారు కూడా నిజంగా ఆశ్చర్యపోయారండి. ఏంటండి మనం 300-400 మందికి వండాము. ఇక్కడ చూస్తే 550 మంది ప్లస్సే తిన్నాము. 550 ప్లస్ తిన్న తర్వాత నేనేం చేశానంటే, అంటే ఈ క్రౌడ్‌లో ఏమవుతదో తెలీదు. మళ్ళీ మనకుంటదో వచ్చిన సాధకులకు ఉంటదో, ఉండదో అని జెప్పేసేసి నాకు ఇది అరుణాచలంలో ఆహ్, అనుభవం అండి. అరుణాచలంలో సార్ ఏం చేసామంటే ఫస్ట్‌లో ఎళ్ళినప్పుడు మిగులుతది కదా! అని జెప్పేసి ఫస్ట్‌లో అందరికి పెట్టేసాం. పెట్టేసిన తర్వాత మనోళ్ళకి సాధకులకు లాస్ట్‌లో ఆహ్, కొంత ఆహారం తినడానికి మనకు లేకుండా పోయింది. ఆ అనుభవంతో నేనేం చేశానంటే, అంటే కొన్ని పరిమితంగానే దొరికింది ఆహారం. ఆ అనుభవంతో నేనేం చేశానంటే, ఫస్టే మనోళ్ళకి 3 బకెట్లతో మనయయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి పక్కకు కొంచెం కొంచెం పక్కకు తీసి పెట్టి, అప్పుడు కొంత స్టార్ట్ చేసామండి. దానివల్ల ఆ 3 బకెట్లు అలాగే ఉన్నాయి. అంటే మన సాధకులకి తినేవాళ్ళు తిన్నారు కొంతమంది. లైవ్‌లోనే అదే పెడతా ఖాళీ ఉన్నవాళ్ళు. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయటోళ్ళు కూడా మన పేటోళ్ళకే కాకుండా బయటోళ్ళకి కూడా అవకాశం వచ్చిందండి. మనం అక్కడ వడ్డించే అవకాశం. వాళ్ళు కూడా తిన్నారు. అదే వాళ్ళు కూడా వడ్డించారు. ఆహ్, అలా ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళు తినటం మొదలుపెట్టారు. వాళ్ళు తిన్నా సరే అక్కడ 550 ప్లస్సే అండి. అంటే దాదాపుగా ఈ 3 బకెట్లతో పోల్చుకుంటే అవి కనీసం మళ్ళీ ఇంకొక 10 మందికో, 20 మందికో పెట్టగలం. అక్కడున్న ఐటెము. అంటే ఈ 550 ప్లస్ ఇంకొక 20. 570 మందికి మనం ఆహారం వచ్చిందండి. అది ఎలా అంటే ఇంకది గురువుగారే గురువుగారే దానికి ఆన్సర్ చెప్పాలి ఎలా అనేది. అది ఒక మాయ ఇంక. ఎందుకంటే 350 మందికి అనుకున్నది 570 మందికి రావడం అంటే అది మామూలు విషయం కాదండి. దట్ టూ అలాంటి ప్లేస్‌లో. ఎందుకంటే అక్కడికి రూపాయి, రూ. 2 అయ్యేది. కానీ ట్రాన్స్‌పోర్ట్‌కి గాని ప్రతీది కూడా మనకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. అలాంటిది కూడా ఇంత సక్సెస్‌ఫుల్‌గా గురువు గారికి మరి తెలిసి మరి అది నిజంగా డబుల్ అయిందనే అనుకోవాలి. 350 అంటే డబులే మరి దాదాపుగా. ఒక విస్తరది 2 విస్తరాల ఆహారం వచ్చింది మనకి. చాలా సక్సెస్‌ఫుల్‌గా ప్రతి ఒక్కళ్ళు కూడా అంతమందికి పెట్టేటప్పటికి గురువుగారికి వెంటనే ఇంటిమేషన్ ఇచ్చారు. గురువుగారు 550 ప్లస్ అని చెప్పేసంటే గురువుగారు కూడా సంతోషించారు. ఇంక అప్పటి వరకు మేము చేసిన కష్టం అంతా అలా తీరిపోయిందండి. అప్పటి వరకు ఆహ్, మనోళ్ళు చేసిన వర్క్ అంతా హమ్మయ్య! ఇంతమందికి పెట్టగలిగాం అన్న ఒక సంతృప్తి మాకు చివరగా మిగిలింది. తర్వాత మనోళ్ళు కూడా భోంచేశారు. చేసిన తర్వాత ఇంకా దర్శనాలకెళ్ళే వాళ్ళెళ్లారండి. వెళ్ళిన తర్వాత కొంతమందికి దర్శనాలయినాయి. అక్కడ విషయం ఏంటంటే కిషోర్ గారితో వచ్చిన అమ్మగారికి దర్శనం ఎళ్ళొచ్చేసిన తర్వాత కొంచెం బోట్ విషయంలో ఇబ్బందయిందండి. బోటు మామూలుగా అయితే అక్కడ ట్రాన్స్‌పోర్ట్ లేదు. కానీ వీఐపీ‌లకి మాత్రమే ఆళ్ళ అతి కష్టంతో కొంచెం ఇస్తారు. పర్మిషన్ ఇస్తారు. ఆ విషయంలో అంటే నేను చేయడానికి కూడా ఏం లేదు. నేను సహకరిద్దామన్నా సరే పర్మిషన్ ఇవ్వరు. బోట్‌లో వీఐపీ‌లకే అదుంది. అది నాకు కొంచెం గిల్ట్ అయిందండి. ఎందుకంటే అంటే మనల్ని నమ్ముకొని అంటే పీఠం తరపున వచ్చారు. అదే గురువుగారిని, అమ్మవారిని నమ్మకం మీద వచ్చారు. కానీ ఇక్కడ మనం లోకల్‌గా ఉన్నాం. కనీసం బోట్ కూడా మనం ఎక్కించలేమన్న తర్వాత కొంచెం నాకు నెర్వస్ అయింది. బట్ అక్కడ చేయడానికి మనం ఏం లేదండి.
అంతే గురుగారు. ఇంకా అలా మనోళ్ళు దర్శనం తీసుకున్నారు. దర్శనం తీసుకున్న తర్వాత మన శ్రీను గారు గాని, రమేష్ గారు గాని, శ్రీను గారు యాక్చువల్లీ నైట్ ఉంటానన్నారు. రమేష్ గారు కూడా నైట్ ఉంటానన్నారు. అలాగే పవన్ గారు కూడా ఉంటానన్నారు. ఉంటానన్నారు గానీ అక్కడ విషయం ఏందంటే మళ్ళీ శ్రీను గారికి వెంటనే ఆడిట్ ఉండడం వల్ల ఇంక వెంటనే బయలుదేరతామండి ఏమనుకోకండి అని చెప్పేసంటే, అయ్యో! మళ్ళీ నేను మిమ్మల్ని ఆహ్, ఇబ్బంది అదే మనకు రూమ్స్ లేవు కదా! మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని నా ఉద్దేశ్యం తప్ప అంతకంటే ఏం కాదండి అంటే, లేదండి మేము వెళ్ళిపోతాం. అయ్యవారిని దర్శించుకొని వెళ్ళిపోతాం అని చెప్పేసంటే, మళ్ళీ వెంటనే మళ్ళీ దర్శనం దొరికింది. ఆళ్ళంతా హ్యాపీ అండి. దర్శనం తీసుకున్న తర్వాత ఇంకా జాయిగా మేము బయలుదేరుతామని అన్నారు. అయిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనం షామియానా గట్టా శుభ్రం చేసేసి ఇచ్చేసాం. అంతటితో మనకి చేయవలసిన కథ అయితే ముగిసిందండి. మొత్తానికైతే చాలా అద్భుతంగా జరిగిందండి. జనం కూడా వచ్చినోళ్ళు ఎవరొచ్చారో, ఎవరు తిన్నారో కానీ 500 మందికి మనం పెట్టగలిగాం. ఇంకోటి అక్కడికి ట్రాన్స్‌పోర్ట్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది కూడా మనల్ని అధిగమించాం. అది అధిగమించామంటే అది అక్కడున్న వాళ్ళ గొప్పతనం కాదండి. అక్కడ నడిపించినోళ్ళు గురువుగారి, తర్వాత అమ్మవారి వాళ్ళ పర్యవేక్షణలో జరిగింది కాబట్టి ఏదైనా జరుగుద్దండి. ఆ నమ్మకం అయితే నాకు ఫస్ట్ నుంచి ఉంది. అయితే ఇయన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కోటి స్టార్ట్ అయిన తర్వాత అసల ఎందుకు తీసుకున్నా నేను అన్న సందర్భన అసలు చేయకుండా పోయేదే అనే సిట్యుయేషన్ ఎప్పుడైనా వచ్చిందా నీ మనసులో? నిజం లేదు. చెప్పు. లేదు. లేదు. నిజంగా గురువుగారు. హ్మ్. యాక్చువల్లీ అంటే మన పీఠంలో అంటే బయటేమో నాకు తెలీదు గాని గురుగారు. అంటే నాకు బయట కూడా అన్న సంతర్పణ చేయడం ఇంట్రెస్టే. కానీ మనం పీఠంలో చేయడం అదొక స్పెషల్ గురుగారు. ఎందుకంటే ఫ్రాంక్‌గా ఏంటంటే ఇక్కడ దేవతా దర్శనాలు ఎక్కువ చూడొచ్చు. ఆహ్, అంటే ముందుగానే మీరే చెప్పేస్తారు. మేము కూడా వెతుక్కోవసరం లేదు. అంటే ఆ వచ్చినోళ్ళు ఎవరా? ఆ రూపం చూసుకుంటే చాలు. ఎవరొస్తారు ఏంటనేది అని ముందుగానే చెప్పేస్తారు మీరంతా. చెప్పేయడం వల్ల మాకొక అదొక ఆత్మ సంతృప్తి. ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళొస్తారు. దేవతా దర్శనాలు జరుగుతాయి. అనేది ముఖ్య విషయం గురుగారు. తర్వాత ఒక కొంతమందికి మనం పెట్టగలం. మన తరపున ఏదో మన పీఠం నుంచి మనకి ఆ సర్విస్ చేయగలగా అదృష్టం మనకొచ్చిందన్న అదొక సంతృప్తి గురుగారు. ఈ 2 విషయాలు మనకు ప్రత్యేకమైనయి. ఇందువల్ల ఈ ఇది ఎందుకు తీసుకున్నానని నాకెప్పుడు అనిపించలేదు. ఇంకా ఆహా! ఇంకోసారిస్తే ఇంకా పెట్టగ ఇం ఆహా! అలా గాదు. అంటే అక్కడ ఆ! చాలా స్టేజెస్ దాటుకొనొచ్చాం. అక్కడ టెంట్ సామాన్ అవ్వచ్చు, నది దాటం అవ్వచ్చు, నిమ్మకాయలవ్వచ్చు, టేబుల్ పెట్టడం అవ్వచ్చు. ప్రతి ఒక్కటి ఒక స్టోరీ ఉంది. ఒక దాని గురించి మాట్లాడితే ఒక అరగంటొస్తది. ఇదంతా ఎనక జరిగిందంతా ఒక నెల రోజులు జరిగుంటది. నెల రోజుల నుంచి జరుగుతా ఉంది ఈ స్టోరీ అంతా. అవును 2 గురుగారు. వారాలు నువ్వక్కడికి వెళ్ళావు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపు నీతో మాట్లాడటం. ఇదట్లా ఇదని మొత్తం చాలా స్టోరీ జరిగింది. ఇయన్నీ జరుగుతుంటే అదే అసలవుతదా? మళ్ళీ టెంట్ అవ్వచ్చు, ఆ ఇసుకలో మళ్ళీ అన్నం వండటం, వండిన తర్వాత వడ్డించటం, మంచి సమ్మరు, జనం ఎలా వస్తారో తెలీదు. ఇయన్నీ అనుకున్నప్పుడు అంటే ఒక్కోటి మళ్ళీ నడకెక్కువుంది. 2 కిలోమీటర్లు నడకుంది. ఇయన్నీ చూసినప్పుడు అసలు ఎందుకురా బాబు! అసలు అనవసరంగా పట్టిసం పెట్టుకున్నా, ఎక్కడో దగ్గర పెట్టుకొనుంటే శుభ్రంగా అక్కడ తీసి ఇక్కడ పెట్టేత్తే అయిపోయేది గదా! అని అలాంటి ఆలోచన ఏమన్నా వచ్చిందా అంటున్నా? లేదు గురుగారు. లేదు గురుగారు. అంటే ఎందుకు లేదంటే మాకేంటంటే ఎనకాల మీరున్నారు గురుగారు. అదొక ప్రధాన ధైర్యం ఒకటి. అక్కడే మాకు 90 మార్క్స్ అక్కడే పడిపోతాయి. మీరున్నారంటే మీరు దేవత మాకైతే వేరు కాదు గురువుగారు. మీరు చెప్పారంటే అక్కడ దేవత దేవతతో మాట్లాడినట్టే, అమ్మవారితో మాట్లాడినట్టే మీతో మాట్లాడితే. అది అదే అంటే చాలా మన పీఠంలో చాలా మంది ఒపీనియన్ గురువుగారు. నాకు పర్సనల్‌గా అదే అనిపిస్తది. మీతో మాట్లాడామంటే అక్కడ దేవతతో మాట్లాడినట్టే, అమ్మవారితో మాట్లాడినట్టే. మాకు అలాగే అనిపిస్తది. మీరు చెప్పారంటే ఇంక అది జరుగుద్దంతే. అంటే ఒకటే అక్కడ సిట్యుయేషన్ బట్టి ఏమో మారొచ్చేమో గానీ దాదాపు మీరు చెప్పింది అలా జరుగుద్ది. మాకేంటంటే ఆ సిట్యుయేషన్‌లో కొంచెం టెన్షనొచ్చినా సరే ఓవరాల్‌గా అయితే గురువుగారు చెప్పారు కాబట్టి ఇది జరుగుద్ది అన్న ఉద్దేశ్యం అయితే మాకుంటది గురువుగారు. ఆహ్, దానివల్ల మాకైతే టెన్షన్ లేదు. కాపోతే ఈ సవాళ్ళన్నీ ఉన్నాయి. మీరు చెప్పినట్టు ఈ సవాళ్ళన్నీ ఉన్నాయి. కానీ సవాళ్ళు ఎదిరించగలం అన్న ఒక ధైర్యం అయితే ఉంది. ఇక్కడ పెట్టడం యూనిక్ గురుగారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీదే చాలా మంది పెడతారు. రోడ్డు మీద పెట్టేవాళ్ళున్నారు. తర్వాత లోపట పెట్టేవాళ్ళున్నారు. లోపటంటే వాళ్ళకి చాలా అనుభవం ఉంది. గత 6, 7 సంవత్సరాలుగా అనుభవం ఉన్నవాళ్ళున్నారు. ఆహ్, ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నవాళ్ళున్నారు. ఆళ్ళకి ఎలా పెట్టాలి ఏంటనేది ఆళ్ళకంతా ప్రొసీజర్ తెలుసు. కాపోతే ఆళ్ళు కలవడానికేమో వాళ్ళిక్కడ మన దగ్గరుండరు. సో, నేను టెంట్ ఆయన దగ్గరికెళ్లి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాను. ఇది ఎలా పెట్టడం ఏంటనే తర్వాత ఆయన కొంత మనకి ఫీడింగ్ ఇచ్చారు. అది మీకు చెప్పడం వల్ల సరే ఇదైతే జరుగుద్దని జెప్పేసి నాకు మీరెప్పుడైతే ధైర్యాన్నిచ్చారో ఓకే. సక్సెస్ అవుద్ది. ఇక్కడైతే సక్సెస్ అవుద్ది. మనం చేయగలం. కాపోతే ఈ ఈ ఈ కొన్ని మనకి ఉన్నాయి కదా!
సవాళ్ళు. వాటిలో మనం ఫుల్‌ఫిల్ చేయగలిగితే చాలు మనం పెట్టగలం. కాపోతే మళ్ళీ మళ్ళీ ఇక్కడ పెట్టడం యూనిక్ గురుగారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత సాహసం చేయరు. లోపలికొచ్చి మళ్ళీ అదంతా తీసుకుని అంత సాహసం చేయరు. అది ఏమైనా చెయ్యాలి. లోపటే పెట్టాలి. ఎందుకంటే లోపట వచ్చినోళ్ళందరూ అక్కడ సేదతీరుతా ఉంటారు. ఆ టెంట్‌లో గట్టా. వాళ్ళందరికి మనం అక్కడ పెట్టగలిగితే మంచిది. బయట ఇప్పుడు షాప్‌లో ఉంటే ఇక్కడ కూడా ఉంటాయి. కాపోతే ఇక్కడ కొంచెం కాస్ట్ భరించాలి. భరించలేరు. సాధారణ భక్తుడొస్తే భరించలేడు. సో, మనం ఇక్కడ ఏవైనా లోపట పెట్టగలం, పెడతాం, పెట్టాలి అన్న సంకల్పం తీసుకున్నప్పుడు మీరిచ్చిన ధైర్యంతో ఇంకా ముందుకెళ్ళిపోయాను గురుగారు. ఎప్పుడు ఓకే. ఇక్కడ పెట్టలే అదే ఇక్కడ ఎందుకు పెట్టనురా బాబు అన్న ఉద్దేశ్యం అయితే ఇప్పటికి ఓకే. కలగలేదు. ఓకే. సరే. తర్వాత వచ్చేసి ఏంటి యూనిక్‌గా ఉంటుంది. మన సాహసం అంటుంది. నువ్వు వెనకకు వెళ్లి అన్నీ చూసుకో. ప్రతిదీ సాహసమే. కొమరవెల్లి సాహసమే. అమరావతి సాహసమే. అరుణాచలం సాహసమే. ప్రతిది కూడా సాహసంతో కూడిందే. అంటే మీరు అక్కడ ఇంకోటేంటంటే గిన్నెకి చిల్లు పడిందన్నావు. గిన్నెకి చిల్లు పడిందని నాకు తెలుసు. కానీ నీకు పులుసు గారితేనే కదా తెలిసేది. అన్న సందర్భం విలువ. హ్మ్. తర్వాత ఇస్తరాంకులు ఏంది కిషోర్ దగ్గర 150 ఉన్నాయి. ఎందుకంటే అమరావతిలో మిగిలినయి అక్కడికే పంపించాను నాకు తెలుసు. ఆ 400 + 500 అది లెక్క పెట్టుకొని నేను మళ్ళీ 400 ఏదో మార్చాను. కానీ పడాలి. ఏంటంటే వెంటనే స్మూత్‌గా జరగకూడదు. రాజు ఏదో చేసినట్టని కాదు. ప్రతిది కూడా కష్టపడినప్పుడు వచ్చే రిజల్ట్ అలా ఉంటుంది. ఇంకోటేంటంటే బడ్జెట్ కూడా మరీ ఓవర్ బడ్జెట్ కాకుండా మనం అనుకున్న దానికి ఒకటి అటు ఇటు అయింది. బట్ ఆ రకంగా అయినా 30 కేజీలకి 550 అంటే అది ఇంకా మనం ఎక్కువ సాధించినట్టే అన్నమాట. అక్కడ బ్యాలెన్స్ అయింది. ఇక్కడ కొంచెం ఎక్కువైనా సరే అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. అవునా? అవును గురుగారు. అవును. తర్వాత ఇంకోటి మనోళ్ళందరూ షాక్. మనోళ్ళు అందరూ షాక్ తిన్నాం గురుగారు. 350 ఎక్కడ? 550 ఎక్కడ? మొత్తం అందరం షాక్ తిన్నాం మేమైతే లైవ్‌లో. మరి మిగతా వాళ్ళందరూ ఎటుపోయినట్టు మరైతే మీరు అసలు 550 మంది పడితే మీరు అసలు ఏడ నిలబడతారు అక్కడ? అందరూ తరువుకొని వెళ్ళిపోతారు. గిన్నెలు పట్టుకొని వెళ్ళిపోతారు. మీరు పక్కకెళ్ళిపోవాలి ఇంక. అంతమంది అసలక్కడ ఒకేసారి. నిలబడడానికి కూడా మనకి అవకాశం లేదు గురుగారు అలా. టైం కూడా గట్టిగా ఇంకోటేంటంటే మహా అయితే ఒక 20 మంది, 30 మంది నిలబడగలం అంతే. అదే 40 మినిట్స్ టైంలో ఒకవేళ వచ్చినా గాని వాళ్ళకి అట్‌లీస్ట్ పక్కకి వెళ్ళాలన్నా ఒక 10 నిమిషాలు పట్టిద్ది. మరి ఆ 10 నిమిషాల టైంలో కూడా వీళ్ళందరూ ఎటుపోయినట్టు మరైతే? అది మీకే తెలియాలి పక్కనున్నోళ్ళకి. హ్మ్. మరి ఇంకొకటేంటంటే మీ ఇంట్లో మీ ఆవిడ, తర్వాత నీ తోటి ఎవరైతే వచ్చారో వాళ్ళ అభిప్రాయం ఏంటి? మీ ఆవిడ ఆ! ఎప్పటినుంచో అంటే నువ్వు సాధన చేస్తున్నావు బానే ఉంది. ఏదో చేస్తుండు, ఏదో అయితుందిలే అనుకునే ఆలోచనతో ఉంటరు. బట్ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటి? వాళ్ళు చెప్పిన మాట ఏంటి? 2 మాటలు చెప్పు. ఆ! యాక్చువల్లీ మా మిసెస్ అయితే అదే మీరిచ్చిన సాధన కూడా మొదలుపెట్టింది గురుగారు. అది మీకు తెలుసు. మన పీఠంలో కూడా కొంతమందికి తెలుసు. అయితే ఆ నైట్ మేమొచ్చేయడం వల్ల, ఏడో తారీఖు మేమొచ్చేయడం వల్ల, ఎనిమిదో తారీఖు వాళ్ళని తీసుకురావడానికి ఎవరు లేరు. టైంకి తీసుకొచ్చేవాళ్ళు. మనకేంటంటే ఇక్కడ ఆహ్, ఆహ్, ఉదయం ఉదయమే స్టార్ట్ అయిపోవడం వల్ల వాళ్ళు కొంచెం లేట్‌గా వచ్చారు. లేట్‌గా వచ్చేటప్పటికి మనం అంతా టీ షర్ట్‌లేసుకొని తర్వాత మన టెంట్‌లో మన హడావిడి ఫ్లెక్స్ అదే హడావిడంటే ఆ ఫ్లెక్స్ మనకు మన మన ఇదుంటది గదా! మన ప్రోటోకాల్ మనం పాటించాలి గదా! ఆ టీ షర్ట్‌లేసుకొని అయి కట్టుకొని ఆ టెంట్‌లకి తర్వాత మన ఫ్లెక్స్ ఆ విధానం మొత్తం పూజ అది చూసి ఆళ్ళు ఏంటిది ఇలా కూడా ఉంటదా? అన్న ఒకంత ఆశ్చర్యం గురయ్యారు గురుగారు. ఆశ్చర్యానికి గురైన తర్వాత ఇంకా పనులు చేశారు. పనులు చేసిన తర్వాత వాళ్ళు కూడా మనం ఎంతమందికి తెచ్చామంటే ఇలా 400 ప్లేట్లని మా మిసెస్ ముందే తెలుసు. 400 ప్లేట్లే మనం తీసుకున్నదని. తర్వాత కౌంటింగ్ చూస్తే 550 ఇదేంటి 350 అని చెప్పేసి అన్నారు. ఇక్కడ చూస్తేనే 500 మంది తిన్నారని ఆళ్ళు ఆశ్చర్యపోయారు. నిజంగా ఇది చాలా మిరాకిల్‌గా జరిగిందని చెప్పేసి ఆళ్ళు ఆశ్చర్యపోయారు గురుగారు. మరి మీ తోటి చుట్టాలు కొంతమందొచ్చారు. వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరో చుట్టాలెవరో వచ్చారన్నారు గదా! మరి వాళ్ళ అభిప్రాయం ఏంటి? చాలా జరిగిందన్నారు గురుగారు. అంటే ఇలాంటి దాంట్లో పాల్గొనటం మాకు కూడా వచ్చిన అవకాశం అని జెప్పేసి ఇద్దరు చెప్పారు గురుగారు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్న సందర్పణలంటే వాళ్ళు చర్చిల్లో చేసుకుంటారు. తక్కువ. మనకి ఇలాగా ఒక పీఠం తరపు నుంచొచ్చి ఇలా చేయడం అనేది వాళ్ళకి మొదటిసారిది. అలా చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడతా వచ్చినా సరే అంటే ఇబ్బంది పడడం నుంచి అంటే అంత దూరం నుంచి నడిచి రావాలి కుదిరారు చిన్న పిల్లలతో. అక్కడ ఫస్ట్‌లో ఇబ్బంది పడ్డా. తర్వాత ఈ జరిగే విధానం చూసి వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. తర్వాత ఇక మనలాగానే
ఇక మన ప్రోటోకాల్ ముందే చెప్పాను కదా గురుగారు. ఎలాంటి విషయం ఉంటది. ప్రతి ఒక్కళ్ళతో చాలా జాగ్రత్తగా మెలగాలని చెప్పేసి ముందే జాగ్రత్తలు వాళ్ళందరికీ చెప్పడం వల్ల, ఆ విధంగానే చేసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఒకళ్ళ కడుపు నింపుతున్నామన్న ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఆహ్, పెట్టారు గురుగారు. ఆళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. చాలా ఆనందం గురయ్యారు. వాళ్ళు కూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఇలాంటి వేయటంలో మాకు అవకాశం రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అన్నారు. ఓకే. ముందు రోజు జూమ్ కాల్ ఉపయోగపడిందా? చాలా చెప్పినయి గురుగారు. చాలా. నిజంగా మీ గైడెన్స్ లేపోతే నేను ఆ గోదావరిలో మొత్తం ఆ రోజంతా అటు ఇటు ఈదటం సరిపోయేది నాకింక. నాకైతే అది చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఆ బకెటు ఆహ్, ఆహ్, పెరుగు సంబంధించిన విషయంలో నాకు చాలా బాగా ఉపయోగపడింది గురుగారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ముందు నైట్ చెప్పింది తీసుకొచ్చేస్తే మొత్తం దద్దోజనం మొత్తం పులిసిపోయి ఇబ్బంది పడిపోదును. దానివల్ల ఇక నాకు అక్షింతలు గట్టిగానే పడిపోయాయి. అది మీరే తప్పించారు నాకు. ఓకే. తర్వాత టేబుల్ పొజిషన్ గురించి గూడా దాని గురించి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ! ఎవరన్నా హ్మ్. ఆ టేబుల్ ప్లేస్ గనుక మార్చకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఇంకంతే గురుగారు. ఆళ్ళెవరో ఇద్దరున్నారు కదా! ఆళ్ళిద్దరూ వచ్చి మొత్తం కొంప కొల్లేరు చేసేద్దురు నాకు. నడి గోదావరిలో నాకిక రక్త కన్నీరొచ్చేదక్కడ. నిజం గురుగారు. వెంటనే ఆ శ్రీనివాస్ గారికి ఫోను చేయడం, మళ్ళీ ఆ టేబుల్ పొజిషన్ మార్చడం. నిజంగా ఆ పొజిషన్ మార్చకపోతే మీరన్నట్టు మొత్తం చుట్టూ వచ్చేద్దురు. రౌండ్ అప్ చేసేద్దురు మాకు కన్‌ఫ్యూజన్‌లో మొత్తం. ఆహ్, ఇదైపోయేది గురుగారు. ఇంగ అదే రౌండ్ అప్ జేత్తే ఇంకేముంటది ఇంగ అందరూ ఆకలిలో ఉండరు. ఏది దొరికితే అది తీసుకొని ఎళ్ళిపోయేవాళ్ళే. అంతేగా? అంతే. అంతే. ఈ కార్యక్రమం వల్ల నువ్వు నేర్చుకుందేంది? ఆహ్, ఒకటేంటంటే గురుగారు, ఇక్కడ మన పీఠం నుంచి జరిగే ప్రతి ఒక్కటి కూడా, ప్రతి దానికి ఒక దాని ఎనకాల ఒక పరమార్థం ఉంటదండి. అది మనం గ్రహించగలిగితే సాధకులకు ముఖ్యంగా అంటే నాకు జరిగిన అనుభవం మీకు చెప్తున్నానండి. సాధకులు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మన పీఠంలో ప్రతీది కూడా అంటే అది బయట కొంతమంది చూసుంటారు, చూసుండొచ్చు, చూడకపోవుండొచ్చు. బట్ ఏంటంటే మనకొక ప్రోటోకాల్ ఉంటదండి. పీఠంలో ప్రతీది కూడా ఒక ప్రోటోకాల్ ఉంటది. అది జరిగే దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటది. ఇది ఎందుకిలా జరుగుతుందనేది తర్వాత మనకి గురువుగారు చెప్పడం, లేపోతే మనం తర్వాత అది జరిగిన తర్వాత మనం గ్రహించడం తప్పకుండా జరుగుద్ది. ఇక్కడ మనకి అన్న సంతర్పణ అనేటప్పటిలోకి గురువుగారు ఆళ్ళెంత కేర్ తీసుకుంటారంటే అండి, ఫస్ట్ నుంచి చూస్తున్నాను. అంటే నేను పీఠంలోకొచ్చిన తర్వాత, నేను అటెండ్ అయిన కాడ నుంచి ఫస్ట్ నుంచి చూస్తున్నాను. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వచ్చే వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ ఇంటికెళ్ళే వరకు ప్రతీది ప్రతి నిమిషం కూడా అప్‌డేట్ కింద తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి చేర్చే వరకు కూడా చాలా బాధ్యతగా చేసుకుంటారు. ఇంకొకటేంటంటే అన్న సంతర్పణ అనేది ఏదో ఒక మొక్కుబడిగా కింద కాకుండా ఒక భక్తితో 10 మందికి పెట్టడం అనేది ఏదో మనం దానం ఇస్తున్నాం అని కాదు. ఇక్కడ ప్రతి ఒక్కటి దానం అంటారు. మన పీఠంలో వచ్చేటప్పటికి అన్న సంతర్పణ. అంటే మనం సమర్పించుకుంటున్నాం. ఏం సమర్పించుకుంటున్నాం? మన కర్మలు మనం సమర్పించుకుంటున్నాం. వాళ్ళకి సేవ చేసే అవకాశం మనకిస్తున్నారు. గురువుగారు మనకైతే ఇక్కడ నేర్పిస్తారండి. అంటే బయట మన అన్నదానం అంటారు. అంటే ఆళ్ళేదో వచ్చి దానం తీసుకున్నట్టు ఓకే. అది కూడా వేరే భావన అయ్యుండొచ్చు. కానీ మన పీఠంలో ఏంటంటే మనం పంచుతున్నాం. మనకన్నా అవ్వచ్చు లేకపోతే అలా మనం పుణ్యం సంపాదించుకోవడం అవ్వచ్చు. అది ఏదైనా అవ్వచ్చండి. ఇక్కడ మనం సమర్పించుకుంటున్నాం. వాళ్ళు స్వీకరిస్తున్నారు. వాళ్ళు మనకి అవకాశం ఇస్తున్నారు. వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం. ఎందుకంటే దేవతామూర్తులొస్తారు. ఇది చాలా ఉంటాయండి. దాని వెనక పరమార్థాలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి గమనించండి. ఈ గురువు చెప్పింది దాదాపుగా జరుగుతాయి. అండి బయట మీరెక్కడన్నా చూడండి. ఈరోజు అన్న సంతర్పణ గాని, లేకపోతే ఈరోజు ఒక కార్యం జరుగుతుంది అంటే రాత్రి గురువుగారు మొత్తం చెప్పేస్తారు. ఏం జరుగుతుందనేది. ఆ! మీరు మమ్మల్ని పరమానంద శిష్యులంటారు గదండీ! హ్మ్. హ్మ్. అంట. అది ఎందుకంటారేంటనేది నాకర్థమైందండి. దేనికి? అదే అదే చెప్పు. ఏమైందంటే అండి దిగాము. దిగిన తర్వాతేంటంటే 4 కలా మేమక్కడ దిగిపోయాం. 4:30. 4:30కి దిగిపోయిన తర్వాత కాల్ జేస్తే టోకెన్ తీసుకొని నదిలో నుంచి నడుచుకుంటా ఎళ్ళాలి. ఒక 2 ½ కిలోమీటర్స్ నడిచిన తర్వాత వాళ్ళ టెంట్ ఉంటదనమాట అండి. సరే దిగాము, నడుతున్నాం. మాట్లాడుతా ఉన్నాం. ఒక 2 కిలోమీటర్స్ నడిచేసాం.
నడిచేసిన తర్వాత కాల్ చేస్తే రైట్ సైడ్ చూడు అంటాడు మన రవితేజ. అంటే పరమానంద శిష్యుల్లో ఒక శిష్యుడు. అవునా, రైట్ సైడ్ చూస్తే నది కనపడుతుంది. ఇది ఎక్కడ టెంట్ కనపడతలేదు, నది కనపడతలేదు అని నేను చెప్తాను. నా పక్కనే జూనియర్ పరమానంద శిష్యులు ఉన్నారు, రాజేష్ అని. ఆయన అంటాడు, అన్న ఇక్కడ బెటర్ అన్న, స్టార్టింగ్ లోనే పెడతారు, మనం అనవసరంగా ఇక్కడ దాకా వచ్చామని చెప్పి మళ్ళీ 2 కిలోమీటర్లు గోదావరి గట్టి దాకా మళ్ళీ వెనక నడిపించాడు. అక్కడ ఓహో! దాకా వెళ్ళిన తర్వాత కానీ బ్యాగ్ చెప్పు చెప్పు. వేసుకుని 2 కిలోమీటర్లు నడుచుకుంటే వెనక్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఏందయ్యా నువ్వు అసలు ఏం కనపడతలేదు అంటే రైట్ సైడ్ చూడు అంటాడు. రైట్ సైడ్ నది వెళ్తుంది. నదిలో ఎక్కడ వేసేవా టెంట్ అంటే గూగుల్ మ్యాప్ పెట్టాడు. గూగుల్ మ్యాప్ పెట్టాడు అని చూస్తే అది నదిలో కనపడుతుంది. అందరు నదిలోనే ఉన్నాం కదా. సరే ఇటు కాదని చెప్పి ఎటంటే మళ్ళీ నడుచుకుంటూ వచ్చామండి. నడుచుకుంటూ మళ్ళీ 1.5 కిలోమీటర్స్ వచ్చాం. మళ్ళీ నడుచుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ ఒక సేవా కేంద్రం, ఆరోగ్య సేవా కేంద్రం ఉంది, అది చూడన్నాడు రవితేజ గారు. సరే నేను వాళ్ళని అడిగాను, అది రెండోది ఫస్ట్ ఒకటి ఉంటుంది దాని దగ్గర మన టెంట్ అన్నాడు. వాళ్ళని అడిగాను, ఏమంటే ఫస్ట్ది ఎక్కడ ఉందంటే గోదావరి గట్టి మీద ఉందన్నారు. ఇక్కడ గుడి మన రవితేజ ఎంతసేపు గుడి దగ్గర ఇంకోటి ఉంది, అది ఇటు గుడి దగ్గర నుంచి ఉన్న రెండోది అని చెప్పట్లేదు, ఫస్ట్ది అని చెప్పట్లా. ఫస్ట్ది అంటున్నాడు. నేను వాళ్ళని అడిగితే ఫస్ట్ గట్టి మీద ఉందన్నారు. మళ్ళీ 1.5 కిలోమీటర్ నడుచుకుంటే వెళ్ళి గట్టి ఎక్కాం. గట్టి ఎక్కట ఒక 2-3 సార్లు 6 వరకు తిరుగుతూనే ఉన్నామండి. ఇది ఒక అనుభూతి అండి, శిష్యుల టైప్ లో దానికి కొంచెం శివరాత్రికి ఎన్ని కిలోమీటర్లు నడిచినావు అయితే మొత్తం పాదయాత్ర? చాలా బాగా అసలు అన్ని చాలా ఉన్నాయండి. నాకు కూడా అవకాశం ఇస్తారని చూశాను, కానీ ఈ పూట మాట్లాడతాకి బాగా సమయం అది, అందరికి చాలా ఇప్పటికి ఎప్పుడు వదులుతురా అని చెప్పి చూస్తున్నారు, వాళ్ళ మొహాల్లో అర్థమవుతుంది. ఆహా, అది కాదు, మొత్తం శివరాత్రికి అయితే మంచి ప్రాక్టీస్ ఏది. మొన్న ఇది రాజేష్ కి దేని గురించి ఫోన్ చేస్తే ఏందా అంటే బాగా అలసిపోయాను గురువు గారు అంటే, ఏం చేసినా నేను అలసిపోవడానికంటే 2 కిలోమీటర్లు నడిచా అంటే 2 కిలోమీటర్లు నడిచేసరికి అలసిపోవడం ఏందబ్బా అనుకున్నా నేను. ఓహో, అది ఈ 2 స్టోరీ సార్లు చెప్తాను. అటు ఇటు తిప్పించారండి. 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిపించారండి ఆయన. మంచిది, పేరు సార్థకం చేసుకున్నారులే, ఏదైనా ఉండాలి కానీ కొంచెం అయినా. సరే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. ఇది మాత్రం సాహసోపేతమైన నిర్ణయం అండి, అక్కడ పెట్టడం అనేది. ఎందుకంటే ఇవన్నీ టెంట్ ఇవన్నీ రావటం అనేది చాలా రిస్క్ వ్యవహారం. మేము ఫస్ట్ అదే అనుకున్నాం, అందుకే 2 సార్లు నదులు అటు ఇటు కూడా నడిచింది. అందుకే చాలా ఇది ఈ చాలా బాగా కష్టపడి ఉంటారు. ఇది ఒకటిను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను మన దాంట్లో గ్రహించింది ఏంటంటే, మన పీఠంలో ఉన్న సాధకులు 1 గంట అయినా ఎండలో నుంచున్నా, మొత్తం ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఎంతమందికి పెట్టినా మనోళ్ళు ఎవరో ఎనర్జెటిక్ గానే ఉన్నారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు కొంచెం చిన్నతో అలసిపోతున్నారు. మీరు గమనించారా అది? అది నాకు బాగా అనిపించింది. అట్లాగే గమనించాను. యాక్చువల్‌గా అది ఆ పాయింట్ కూడా అదే. దాని గురించే. మా అమ్మవారు కూడా ఇందాక చెప్పినట్టు షుగర్ టాబ్లెట్లు వేసుకోకపోయినా నాకు షుగర్ లెవెల్స్ తగ్గలేదని. అంత ఎండలో నాకు సాయంత్రం ఆ ఎఫెక్ట్ బస్సులో ఉండంగా పడిపోయింది. అంటే నాకు మొత్తు వడదెబ్బ తగిలిందేమో అని అనిపించింది. నాకు అక్కడ ఉన్నంత సేపు ఏం లేదు. అందరూ ఎనర్జిటిక్‌గా ఉన్నారు. మిగతా బయట వాళ్ళకి అసలు వాళ్ళ వల్ల కావట్ల. బయటకి రాలేకపోతున్నాం, నుంచోలేకపోతున్నాం, చేయలేకపోతున్నారు. అంత మనకి ఆ ఎనర్జీ అనేది అది ఆహ్, చాలా ఎక్కువగా మనకి బాడీకి ఉందని నేను అనుకుంటున్నాను ఆ టైంలో. మీరు అవునండి. అవును. గ్రహించింది అవును. యాక్చువల్లీ ఆ పాయింట్ కూడా చెప్పాలి. అదే. మధ్య ఆ! అదే అండి. మన పీఠంలో మన గురువుగారు మనకి ఆ ఫ్లో ఇచ్చేస్తారు కదా! అవును. ఆయన అలాగ అంటే దారబోత్తా ఉంటారు ఇక్కడ. కొత్తోళ్ళు ఉన్నారు కదా! చాలా మంది. అన్నదానం అయింది. నేను షామియానా ఎవరికి వాళ్ళది ఇచ్చేసి మొత్తం సెటిల్ చేసేసాను. అమౌంట్ గురువుగారికి చెప్తే అమౌంట్ మొత్తం గురువుగారు పంపించేశారు. పంపించేసిన తర్వాత నేను తర్వాత దర్శనానికెళ్ళానండి. ఆ నైట్ అక్కడ ఉందామని దర్శనానికెళ్ళాను. దర్శనానికెళ్ళిన తర్వాత గురువుగారు మెసేజ్ ఎప్పుడు నేను దర్శనానికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత ఒక్కటే కోరుకున్నానండి. కొంచెం పరీక్షలన్నీ ఎన్ని పెట్టినా సరే నిలబడగల శక్తి ఇచ్చి త్వరగా సిద్ధి అయ్యే వరకు ఏ పరీక్షొచ్చినా తట్టుకునే శక్తి ఇయ్యమ్మా అని చెప్పేసేసి అయ్యవారిని, అమ్మవారిని అక్కడే కోరుకున్నాను. కోరుకొని జస్ట్ బయటకొచ్చానండి. బయటకొచ్చి అప్పుడే సిగ్నలొచ్చింది. అప్పటి వరకు లోపల సిగ్నల్ లేదు. బయటకొచ్చి జస్ట్ మెసేజ్ వచ్చిందని మన పీఠం తరపు నుంచి మెసేజ్ చూసేటప్పటికి ఒక మెసేజ్ నాకు కనిపించిందండి అది. అసల నా ఆనందానికి ఇంక అవధి లేదు. అక్కడ మెసేజ్ ఏంటంటే మహారాత్రి ఈ ఈ దీని సందర్భంగా మీకు శుభవార్త చెప్తున్నానని చెప్పేసి అనిల్ రెడ్డి గారికి, నాకు, వెంకటేష్ గారికి ముగ్గురికి కూడా సిద్ధికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండని చెప్పేసేసి ఒక్క మెసేజ్ పడిందండి. ఇంక అది చూసిన తర్వాత మళ్ళీ వెళ్లి దర్శించుకుందామా అన్నంత
అంటే అంత సంతోషం వచ్చింది. గురువుగారికి మనసులోనే ఆహ్, చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను అమ్మవారికి, అయ్యవారికి. అంత మంచి విషయం చెప్పారు. అంటే నేను అది అయిపోయింది. ఎళ్లి దర్శించుకొని వచ్చినామంటే ఈ మెసేజ్ చూసి నాకు చాలా ఆనందం వేసింది గురువుగారు. ఈ విషయంలో మీకు చాలా ధన్యవాదాలు గురుగారు. ఇంత అవకాశం నాకు కల్పించినందుకు. ఏదో ఒక వస్తువు కింద నన్ను ట్రీట్ చేసినందుకు.